హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు సోషల్ టాక్స్. ఈరోజు కూడా కొత్త టాపిక్తో స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే పాపులేషన్ అనమాట. ఓవర్ పాపులేషన్ అవ్వచ్చు, లేదంటే పాపులేషన్లో ఇప్పుడు స్టాటిస్టిక్స్లో ఇండియా ఈజ్ నెంబర్ 1 అనమాట. సర్పాసింగ్ చైనా. ఇండియా ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉంది పాపులేషన్లో. సో చైనాని వెనక్కి నెట్టి మరి ఫస్ట్ పొజిషన్కి వచ్చింది. సో వేర్ ఇట్ విల్ లీడ్ టు, అండ్ అసలు స్టార్టింగ్ ఎక్కడ ఈ పాపులేషన్ బర్స్ట్ అనేది ఎక్కడ, ఏ డికేడ్ నుంచి స్టార్ట్ అయింది, అది ఎలా స్టార్ట్ అయింది, అది ఎందుకు ఇంత ఓవర్ పాపులేషన్ బర్స్ట్ అయింది, దానికి సంబంధించి మాట్లాడదాం. 1950s నుంచి 80s వరకు ఆ, అది ఎలా ఎలా స్టార్ట్ అయింది ఏంటి అన్నది ఒకసారి మీకు తెలిసినవి ఇవి చెప్పండి. అండ్ ఫ్యూచర్లో నెక్స్ట్ కమింగ్ 20-30 yearsలో ఇది అదే ఆ కర్వ్ ఎలా వెళ్తది? ఈ పాపులేషన్ కర్వ్ అనేది ఫ్లాట్‌గా వెళ్తదా? ఇంకా ఇంక్రీజ్ అవుతదా? ఒకవేళ ఇంక్రీజ్ అయితే దాని సర్కమ్‌స్టాన్సెస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు దానివల్ల నష్టాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ ఈ ఓవర్ పాపులేషన్ వల్ల మన ఇండియా డెమోగ్రాఫిక్స్‌కి, అంటే మన ఇండియా ఉండే మన కంట్రీకి ఉన్న ఏరియాకి, మన పాపులేషన్‌కి అది ఎక్కువ ఉన్నదా? తక్కువ ఉన్నదా? సో ఇండియా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తది నెక్స్ట్ 15-20 yearsలో? దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. లింక్ ఆల్రెడీ నేను కామెంట్ సెక్షన్‌లో పెట్టాను. పిన్ చేస్తున్నాను. సో మీకు తెలిసింది అంటే ఏంటి? అది పాపులేషన్ ఎలా ఇదైంది? ఏ పాలిసీస్ వల్ల, అసలు ఈ జనాల మెంటాలిటీ వల్ల ఇండిపెండెన్స్ వరకు యాక్చువల్‌గా ఇండియన్ పాపులేషన్ కర్వ్ అనేది నార్మల్‌గా ఆ పేస్ అనేది, ఆ అమౌంట్ ఆఫ్ గ్రోత్ అనేది చాలా నార్మల్‌గా ఉండేది. వేరే కంట్రీస్ లాగే ఉండేది. ప్రపంచంలో అన్ని కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే. కానీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ 1950s తర్వాత, 60s తర్వాత, 50సే మోస్ట్ ప్రాబబ్లీ 1951-81 ఈ 3 డికేడ్స్‌లో ఎందుకొచ్చింది అలాగా? ఆహ్, దానికి సంబంధించి మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. గుడ్ ఈవినింగ్. హలో జగ్గు, గుడ్ ఈవినింగ్. ఈశ్వర్ ఫ్యాక్ట్స్, హాయ్. గుడ్ ఈవినింగ్ డ్రాక్స్ గారు. ఓకే. సో ఎనీవన్ కెన్ త్రో క్వెషన్స్ ఆర్ ఎల్స్ మీరేమైనా ప్యానెల్‌కి వచ్చి డైరెక్ట్‌గా చెప్పొచ్చు. లేదంటే ఏదైనా క్వెషన్స్ ఏమైనా డైరెక్ట్‌గా చేయొచ్చు. చేస్తే సో దట్ ఏంటంటే నాకు తెలిసింది నేను చెప్తాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ హియర్ అండ్ దేర్, అంటే టాపిక్ మీద కరెక్ట్‌గా స్పెసిఫైడ్‌గా ప్రిసైజ్‌గా ఎళ్దాం. హలో అండి. హలో, హలో. యూజువల్ యూజువల్‌గా హాయ్ ఖలీల్, హాయ్. సో యూజువల్‌గా ఏంటంటే 19th సెంచరీ వరకు నార్మల్‌గా ఉండే, ప్రీ ఇండిపెండెన్స్ ముందు వరకు నార్మల్‌గా ఉన్న జనాభా. దాని తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత, దాని 1950s, 60s నుంచి అంటే అది ఎవరు మోటివేట్ చేస్తారు? ఇండియన్స్‌ని ఎవరు మోటివేట్ చేస్తారు? ఎక్కువ పె ఎక్కువ అంటే నాకు ఎగ్జాక్ట్‌గా ప్రిసైజ్‌గా తెలీదు గానీ, ఐ హావ్ హర్డ్ సమ్‌వేర్ అంటే ఏంటంటే పొలిటికల్ సెక్టర్ నుంచో, లేకపోతే ఏ సెక్టర్ నుంచో దే మోటివేటెడ్ పీపుల్ టు ఆహ్, అదేంటంటే ఎక్కువ జనాభాని, పిల్లల్ని ఎక్కువ కనండి. కంటే సో దట్ కమింగ్ జనరేషన్స్‌లో ఇండియాలో ఇప్పుడున్నది సరిపోదు మనకి. ఆల్రెడీ కంటే సో దట్ ఇండియా విల్ గ్రో ఫాస్ట్ అని చెప్పి
అది అలా మోటివేట్ చేస్తారంట 1950s, 60s. అది తెలీదు. దాని ప్రభావం అనుకుంటాను మరేమో మరి. ఉద్యమం కన్నట్టు చాలా మంది ఆ 3 డికేడ్స్‌లో. సో 1950s, 60s గమనిస్తే మనం అప్పట్లో 40s, 50s అరౌండ్ ఏంటంటే క్రికెట్ టీమ్ ఉండేదన్నమాట. మినీ క్రికెట్ టీమ్ ఉండేది ఫ్యామిలీస్‌లో. దాని తర్వాత స్లోలీ డిక్రీజ్డ్ 1950స్‌కి వచ్చేసరికి హాఫ్ క్రికెట్ టీమ్ కనేవారు. దాని తర్వాత 60s, 70స్‌కి వచ్చేసరికి అది అలా ఇట్ కంటిన్యూడ్ లైక్ 50s అంటే హాఫ్ క్రికెట్ టీమ్ అన్నమాట. 5, 6. దాని తర్వాత ఇంకా ఎర్లీ 80స్‌కి వచ్చేసరికి ఇట్ కేమ్ డౌన్ టు 4 అండ్ 2. ఇప్పుడు రైట్ నౌ 90s, 2000స్‌కి వచ్చేసరికి 2 ఆర్ మాక్సిమం 1. ఈ జనరేషన్ అయితే 1. సో, ఆ కర్వ్ అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఆ పర్సెంటేజ్ రైట్ ఫ్రమ్ ఎర్లీ 40s నుంచి లేకపోతే ప్రీ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు కాన్స్టెంట్‌గా ఎప్పుడు గూడా అది సడెన్ హైక్ ఎప్పుడు అవ్వలేదు ఆ కర్వ్. చాలా అడుగులో అడుగేసుకుంటూ, అడుగులో అడుగేసుకుంటూనే మెల్లిగా ఆ కర్వ్ పైకొస్తూనే ఉంది. దానికి ఎక్కడ ఫ్లాట్ అవ్వలేదు. ఎక్కడ డౌను అవ్వలేదు. అదలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఒక ఇంక్లినేషన్ యాంగిల్‌లో. సో, అది ఇప్పటికి అది అలాగే ఉంది. అది ఎక్కడ ఫ్లాట్ గూడా అవ్వట్ల. సో, ఈ ఫ్యూచర్‌లో నెక్స్ట్ 20 ఇయర్స్‌లో ఖచ్చితంగా అది ప్రాబ్లమే. చూద్దాం. మనం మన కంట్రీకి ఇప్పుడున్న మన డెమోగ్రాఫిక్స్‌కి, మనకున్న ఏరియా ఆఫ్ కంట్రీకి, ఇప్పుడున్న జనాలకి మనం అంతమందిని ఇవి చేస్తాం. మనకు హౌసింగ్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఫుడ్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. దాని తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ ఇవన్నీ ఇంతమందికి కల్పించడం చాలా కష్టం అవుతది ఫ్యూచర్‌లో గూడా. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే కష్టం. ఫ్యూచర్‌లో ఇదే రేషియోలో వెళ్తూ ఉంటే ఇంకా కష్టం అవుతదది. సో, మనం దానికి ఏవి ప్రికాషన్స్ తీసుకోవాలి? అవేర్‌నెస్ ఎలా క్రియేట్ చేయాలి? సో, ఆల్రెడీ అవేర్‌నెస్ క్రియేట్ అయిందనే అనుకోవచ్చు. కానీ డ్యూ టు ఇల్లిటరసీ ఏంటంటే అన్ని స్టేట్స్‌లో నేనను గాని హై లిటరసీ ఉన్న స్టేట్స్ కొంచెం మంచిగా డెవలప్‌మెంట్ మోడ్‌లో మంచి పొజిషన్‌లో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా అర్బనైజేషన్ ద్వారా ఏంటంటే ఆ మోడ్‌లో ఉన్న జనాలందరూ గ్రహించారు. స్టిల్ దేర్ ఆర్ అంటే లో ఇన్‌కమ్ స్టేట్స్ గాని, రిమోట్ ఏరియాస్ గాని అలాంటి చోట ఇంకా అవేర్‌నెస్ రావాల్సుంటది. సో, ఆళ్ళింకా కంటనే ఉన్నారు. ఇప్పటికి గూడా హాఫ్ క్రికెట్ టీమ్ కంటనే ఉన్నారు కొన్ని స్టేట్స్‌లో. అది అవేర్‌నెస్ ఆళ్ళకెలా క్రియేట్ చేయాలి? లేదంటే కంట్రీ మనకి ఇప్పటికొచ్చి 2021 వరకు గవర్నమెంట్ మనకి చైల్డ్ పాలిసీ లేదు ఇండియాకి. ఇప్పటికి లేదు. 21 వరకు లేదు. మరిప్పుడుందో లేదో తెలీదు గానీ. సో, లిమిటేషన్స్ లేవు. చైల్డ్ పాలిసీ లేదు. ఎంతమందిని కన్నాలో తెలీదు. అంటే దానికో లిమిటేషన్ పెట్టలేదు ఇంకా గవర్నమెంట్ ఇప్పటికి గూడా. చూద్దాం. అది ఏమవుతదో దాని గురించి మాట్లాడదాం. హాయ్ అండి జగ్గు గారు. హే చందు. సో నాకు లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. సో నాకు తెలిసిన ఫ్యూ పాయింట్స్ మాత్రం చెప్తాను. చెప్పండి. ఇది జాయిన్ అయ్యే ముందే జస్ట్ ఒక చిన్న ఆర్టికల్ చదివా. హ్మ్. సో నాకు తెలిసినంత వరకు మనకి పాపులేషన్ వీటి మీద ఐ థింక్ 1950స్‌లోనే వి హాడ్ ఎ పాలిసీ. బట్ అదైతే సీరియస్‌గా తీసుకోలేదు. అండ్ 1975లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ అప్పుడు ఇవన్నీ తీసేసిందంట తను ఈ పాలిసీస్ ఇవన్నీ. హ్మ్. అండ్ ప్రస్తుతానికి ఇవాళ పాపులేషన్ తీసుకుంటే వి హావ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఆర్ బిలో లైక్ 30 ఆర్ 25 ఇయర్స్. సో, హ్మ్. హ్మ్. మనము అవును. ఇంకొక 50 ఇయర్స్ అయినా కూడా ది పీక్ ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఒకరు కానీ ఇద్దరు పిల్లలున్నా కూడా ఈ హ్మ్. హాఫ్ ఇట్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజ్. మనకొక పీక్ కర్వ్ అంటారు గదా! అది టచ్ అవ్వడానికి హ్మ్. ఇంకొక 50 ఇయర్స్ అయితే ఇలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటది అని చూసా. ఐ డోంట్ నో ఎంతవరకు కరెక్టో. బట్ స్టిల్ ఇంకొక 50 ఇయర్స్ అయితే వి విల్ సీ దట్ గ్రోత్. ఈవెన్ ఒకరు ఇద్దరు ఉన్నా కూడా మెయిన్ రీజన్ ఇస్ బికాజ్ వి హావ్ మోర్ దెన్ 50% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇస్ బిలో 30 ఇయర్స్ అంట. హ్మ్. హ్మ్. అవును. అవును. సో ఇట్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజ్. యూఎస్‌కి అంటే కంపేర్ చేసుకుంటే బా యూఎస్ అనే కాదు ఏ కంట్రీ అయినా చైనా కూడా హ్మ్. చైనాకున్న ఏరియా ఆఫ్ కంట్రీకి దానికి
ఆ డెమోగ్రాఫిక్స్‌కి, దాని తర్వాత అక్కడ ఉండే జనాలకి నో ప్రాబ్లమ్. ఎందుకంటే మాక్సిమం పోర్షన్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ నాట్ ఇన్హాబిటెడ్ కదా! సో, అవును. అది అవును. ఆళ్ళు ఓన్లీ జస్ట్ దే ఆర్ లివింగ్ ఇన్ 10% ఆఫ్ ద కంట్రీ చైనాలో. ద ల్యాండ్ ఏరియా‌గా చూసుకుంటే. వేరేస్ ఇండియాలో అలా కాదు. ఇండియా కంట్రీయే చిన్నది. అంటే కంపేర్డ్ టు ద పాపులేషన్ రేషియో ల్యాండ్ చిన్నది. ఆ! యాహ్! ల్యాండ్ చిన్నది, పాపులేషన్ ఎక్కువ అండ్ హ్మ్, కంపేర్ చేసుకుంటే మీకు యూజువల్‌గా ఇది ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే, మీకు పర్ కిలోమీటర్‌లో ఎంతమంది పర్ స్క్వేర్ కిలోమీటర్‌లో ఎంతమందున్నారు దాన్ని బట్టి ఉంటది కదా! హ్మ్. సో, ఆ హ్మ్. లెక్కలో చూసుకున్న ఇండియాలో 25,000 మంది ఉన్నారంట పర్ స్క్వేర్ కిలోమీటర్‌కి. వేరైజ్ ఇన్ న్యూయార్క్ ఇట్ ఈస్ ఓన్లీ 10,000 అంత ఓవర్ అవును. పాపులేస్ అవును. సిటీ అని పేరున్న యూఎస్‌లో, న్యూయార్క్‌లో పర్ స్క్వేర్ కిలోమీటర్ 10,000 ఉంటే, ఇండియాలో నార్మల్ సిటీస్‌లో పర్ స్క్వేర్ కిలోమీటర్ యూఎస్‌లో 25,000 ల్యాండ్ మంది చాలా ఉంటారు. పెద్దది కదా! యాహ్! యెస్. యెస్. మనకు యెస్. నేను అదే మనకున్న యాహ్! యాహ్! పాపులేషన్ మనది ల్యాండ్ పెద్దది గానీ బట్ కంపేర్ టు పాపులేషన్ ఇట్స్ అది సరిపోదు. అండ్ ఇంకోటి మీరు గమనిస్తే ఒక 20 ఇయర్స్ బ్యాక్ చైనా స్ట్రిక్ట్ పాలిసీస్ ఉన్నింది. 1 ఆర్ 2 అనేసి. బట్ స్టిల్ హ్మ్. వాళ్ళది గ్రోత్ మీరు చూసినట్లయితే అట్లే ఎక్కువగానే ఉన్నింది. కంట్రోల్ అయితే అవ్వలేదు. కంట్రోల్ మీన్స్ మరీ పీక్స్ అవ్వలేదు గానీ బట్ స్టిల్ దేర్ వాస్ ఎ డీసెంట్ గ్రోత్ చైనా పాపులేషన్ కూడా. హ్మ్. హ్మ్. నేనొక ఇది చెప్తానండి. ఒక చిన్న జోక్ టేక్ ఇట్ ఇన్ ఎ లైటర్ వే అంటే అందరికీ హ్మ్. చెప్తాను. నేను వెన్ ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ అబ్రాడ్ ఏంటంటే, అన్ని రకాల స్టేట్స్ వోళ్ళు ఉంటారు కదా! అక్కడ మా కంపెనీలో. సో, దే హ్మ్. యూజ్డ్ టు కమ్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఫ్రమ్ ఇండియా నుంచి అక్కడికొచ్చేవారనమాట వర్క్‌కి టెక్నికల్ దీంట్లో. వస్తే యూపీ నుంచి, బీహార్ నుంచి వచ్చేవాళ్ళు గూడా ఉన్నారు. ఓకే. యూపీ, బీహార్ నుంచి వచ్చేవాళ్ళు గూడా ఉన్నారు. మంచి మంచి పొజిషన్స్‌లోనే. మరీ హ్మ్. ఏమి ఇది కాదు. నార్మల్ పొజిషన్స్ కాదు. బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పొజిషన్స్‌లో ఉన్నోళ్ళే. వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెకేషన్‌కెళ్తారు కదా! వెకేషన్ వె వెకేషన్‌కి ఎళ్ళిన ప్రతిసారి ఎళ్ళడం, ప్రెగ్నెంట్ చేసి రావడం. ఎళ్ళడం, ప్రెగ్నెంట్ చేసి రావడం. అరె! నువ్వు ఎళ్ళిన ప్రతి ఆడికి కొన్నాళ్ళకి 3, 4 ఇయర్స్ తర్వాత మేనేజర్‌కి లీవ్ ఇవ్వడం మానేసాడు. నువ్వు ఇలా ఎళ్తే నలుగురిని కన్నావు ఇప్పటికి ఎళ్ళిన ప్రతిసారి. అంటే ఆడొకటే మాట అనేవాడు. ఏంటంటే దేవుడిస్తున్నాడు. నేనెవరు కాదనడానికంటే చెంపదీసి కొడతా. దేవుడిస్తాడేంట్రా? దేవుడిస్తున్నాడేంట్రా నువ్వు? నువ్వు ఈ కంట్రీ ఇదైపోతుంటే నువ్వేంట్రా నలుగురిని ఐదుగురిని కంటున్నావు పిచ్చి. అంటే నీకు డబ్బుండొచ్చు. కాకపోతే డబ్బున్నదని కనుక్కుంటూ ఎళ్ళిపోతారా అది. అవును. అవును. యాహ్! అలాగా సో, అంటే నేను వై ఐయామ్ మెన్షనింగ్ ద స్టేట్ ఈజ్ ఇప్పటికి కూడా యూపీ, బీహార్, ఎంపీ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ఈటిల్లో కూడా వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా ఇది రిస్ట్రిక్షన్స్ గాని, ఇది కానీ, లిమిటేషన్స్ కానీ ఫాలో అవ్వట్లా ఇప్పటికి. అండ్ హ్మ్. మోర్ ఓవర్ ఏంటంటే ఈ ఇల్లిటరసీ వల్ల ఏంటవుతదంటే అక్కడ ఆళ్ళకొక లిమిటేషన్స్ గాని ఎందుకు ఏంటంటారు దాన్ని క్లియర్‌గా ఎలా చెప్పాలి అంటే, ఆళ్ళకొక బాధ్యత ఉండదు. హ్మ్. ఈ ఈ ఈ అది ఈ ఈ మూర్ఖత్వం అంటారు కదా! దేవుడిచ్చాడు. ఈ ఏంటది దేవుడివ్వడం ఏంట్రా పిచ్చెదవా నీకు? దేవుడిచ్చాడు నో మనమెవరు కాదన్నట్టు. కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ అట్లా ఉంటదండి. మనం ఎంత డిబేట్ చేసుకున్నా వాళ్ళ ఈవెన్ చదువుకున్నోళ్ళు కూడా ఇఫ్ దే బిలీవ్ సంథింగ్ వెరీ బ్లైండ్‌లీ వాళ్ళు దే హ్మ్. విల్ గో విత్ లైక్ యాహ్! నేనెందుకు వై షుడ్ ఐ స్టాప్ అనేసి. ఇప్పుడు మన కొన్ని ఫారిన్ కంట్రీస్‌లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ తీసుకున్నా కూడా దే హావ్ సమ్ ఇదన్నమాట. లిమిటేషన్ అయితే లేదు. కొందరు దే ఆర్ గోయింగ్ మోర్ దాన్ లైక్ 3, 4 అట్లా. సో, నాట్ ఓన్లీ హ్మ్. లిటరసీ‌నే కాదు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ దే బిలీవ్ ఆల్సో. మనం ఇట్ షుడ్ నాట్ కన్‌ఫైన్ టు ది లిటరసీ. హ్మ్. ఎందుకంటే మనం ఆ! ఇట్లా అవునవును. డెవలప్డ్ అదే. కంట్రీస్‌లో నేను కూడా వి ఆర్ నేను సీయింగ్ ఇందాకల అన్నమాట. యెస్. నేను ఇందాకల కూడా చెప్పాను గదా! దే ఆర్ ఎడ్యుకేటెడ్ బట్ స్టిల్ నలుగురిని, ఐదుగురిని కనాల్సిన అవసరం అయితే లేదు. హి స్టిల్ అది వయసులో అది ఎప్పుడు ఆ బ్యాటింగ్ స్టార్ట్ చేసి ఆడింకా 45, 47, 50 ఉంటాడు. అయినా వెకేషన్‌కెళ్తాడు. పిల్లల్ని కనేసి వస్తాడు. ఏట్రా బాబు నువ్వు? అరేయ్! జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నీకు ఇంకొక 10 ఇయర్స్‌లో రిటైర్ అయిపోతావు. దాని తర్వాత నీ పిల్లడు చూస్తే 5 ఇయర్స్, 7 ఇయర్స్ ఉంటాయి ఆడికి. హి విల్ డిపెండ్ నువ్వు డెత్ బెడ్ మీద ఉన్న వరకు ఆళ్ళు డిపెండ్ అవుతారు నీ మీద అంటే, ఓహ్! బాద్ మే దేఖ్ లెంగే బాద్ మే దేఖ్ లెంగే ఏంట్రా నీ ఆ! అయ్యో!
యాహ్! ఐయామ్ జస్ట్ టెల్లింగ్ దిస్ ఆల్ ఫర్ లైటర్ వెయిన్‌లో చెప్తున్నాను. చెప్పండి. గాట్ ఇట్. గాట్ ఇట్. యాహ్! అరుణ్ జాయిన్ అయ్యారు. యాహ్! బేసిక్‌గా అదే చైనా మనం లీడింగ్ నేషన్ ఫర్ పాపులేషన్ అవ్వడానికి ఐ థింక్ 2 వేస్ కదా! ఒకటి చైనాలో పాపులేషన్ తగ్గడం. 2 మనం మన రేట్ ఎట్ విచ్ యూ ఆర్ జనరేటింగ్ పాపులేషన్ హాస్ ఆల్సో ప్రాబబ్లీ హాస్ నెవర్ బీన్ నాకు తెలిసి నేనైతే ఇంతవరకు మీరన్నట్టు ఏమి రూల్స్ కానీ, చెక్స్ కానీ ఇన్ ప్లేస్ ఏం లేవు. ఫర్టిలిటీ రేట్ అని ఉంటుంది బేసిక్‌గా. అంటే ఒక మదర్‌కి హ్మ్. హ్మ్. ఎంతమంది పిల్లలు పుడతారు యావరేజ్‌గా పర్ కంట్రీ బేసిస్ అని చెప్పి. హ్మ్. వెస్టర్న్ కంట్రీస్‌లో అవి బేసిక్‌గా పడిపోతున్నాయి రోజు రోజుకి. ఆహ్, హ్మ్. అండ్ బికాస్ పీపుల్ ఆబ్వియస్లీ పీపుల్ థింక్ లైఫ్ స్టైలా? లైఫ్ స్టైల్ అని గాదు. ఇట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, మనకున్న పోలరైజేషన్ గానీ, ప్రపంచంలో ఉన్న థాట్ ప్రాసెస్ గానీ అంత బాలేదని చాలామంది మనం పిల్లల్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి అలా కూడా ఆలోచిస్తారు. వెస్టర్న్ కంట్రీస్‌లో ఆలోచన కూడా ఉంది బాగా. లైఫ్ హ్మ్. స్టైల్ కూడా ఆబ్వియస్లీ పర్సనల్ సెల్ఫిష్ రీజన్. సెల్ఫిష్ అంటే లైక్ ఇట్స్ నాట్ ఇన్ నెగెటివ్ ఓవర్‌టోన్‌తో కాదు గానీ, మామూలుగా చెప్తున్నాం. వాళ్ళ ఓన్ పర్సనల్ రీజన్స్ వల్ల దే ప్రాబబ్లీ హ్మ్, వాళ్ళకున్న లైఫ్ స్టైల్‌ని ఎఫెక్ట్ చేయకుండా ఉండడానికి ప్రాబబ్లీ దే జస్ట్ యూ నో హ్మ్. హ్మ్. మెయిన్ పాయింట్ ఎక్కడొస్తుందంటే సోషల్ వెల్‌ఫేర్ సిస్టమ్ ఉంటుంది కదా! ప్రతి కంట్రీకి. ప్రతి కంట్రీకి హ్మ్. సపోర్ట్ చేసేవాళ్ళు అంటే ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి బేసిక్‌గా. మనము డెమోగ్రఫీ అంటే డెమోగ్రఫిక్స్ చూసుకుంటే ఏజ్ ఆఫ్ పాపులేషన్ యావరేజ్ ఎక్కువ పాపులేషన్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఏజ్ ఎంతుంది హ్మ్. అనేది ఒకటి ఇంపార్టెంట్. అది ఎందుకంటే ఎకనామీని డ్రైవ్ చేసేది వాళ్ళే. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ 60 ప్లస్ ఉన్నారనుకోండి. హ్మ్. సో, ఎక్కడ ఐ మీన్ హూ వుడ్ రిప్లేస్ దిస్ ఏజింగ్ ఔట్ పాపులేషన్ అనేది పెద్ద ప్రాబ్లమ్ అవును. అవును. అవుతది. సో, అవును. మనకి సోషల్ వెల్‌ఫేర్ అంటే ఇప్పుడు నేను ఏజ్ ఔట్ అయిపోతున్నాననుకోండి. నాకు రేపు సోషల్ హ్మ్. వెల్‌ఫేర్‌లోకి నాకు పెన్షన్ గాని, ఏదన్నా అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్‌లు గాని, ఇవి గాని రావాలి అంటే కరెంట్ యంగ్ జనరేషన్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ దట్ బేసిక్‌గా. సో, అది ఇంపార్టెంట్ సో, నాకు తెలిసి వెస్టర్న్ ఇఫ్ ఐ రీకాల్ కరెక్ట్‌లీ వెస్టర్న్ కంట్రీస్‌లో ఆ ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే సోషల్ బెనిఫిట్స్‌కి వాటికి పీపుల్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఈ కరెంట్ యంగ్ జనరేషన్ వర్క్ చేస్తూ ఉంటది. సో దట్ ద ఎల్డర్ జనరేషన్ వెన్ దే రిటైర్ దే గెట్ పెయిడ్ ఫర్ దేర్ బెనిఫిట్స్ అన్నమాట. హ్మ్. సో, ఆ బెనిఫిట్స్‌కి బ్యాలన్స్ అవ్వడానికి దేర్ షుడ్ బి ఎ కరెక్ట్ బ్యాలన్స్ బేసిక్‌గా పాపులేషన్. ఇఫ్ హ్మ్. ఐ థింక్ సో చైనాలో ఐ థింక్ దట్ పాపులేషన్ జనరేషన్‌ని చాలా కంట్రోల్ చేసినట్టున్నారు. లాస్ట్ ఫ్యూ డెకేడ్స్ నుంచి ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ 70స్ నుంచో హ్మ్. ఎప్పటినుంచో దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ వన్ చైల్డ్ పాలిసీ. 70సో 80సో నాకు హ్మ్. కరెక్ట్‌గా గుర్తులేదు. దానివల్ల వాళ్ళ పాపులేషన్ చాలా మటుకు ఐ థింక్ వాళ్ళ పాపులేషన్ ఎంత పడిందో నాకు తెలీదు గానీ, బట్ వన్ థింగ్ వాళ్ళకి ఆడపిల్లలు ఎవ్రీవన్ స్టార్టెడ్ గివింగ్ బర్త్ ఓన్లీ టు మేల్ కిడ్స్. హ్మ్. ఆడపిల్లలకి హ్మ్. మన ఇండియాలోనే సేమ్ ప్రాబ్లమ్. సో, దానివల్ల వాళ్ళకి ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఐ మీన్ వాళ్ళ కరెంట్ జనరేషన్‌లో జెండర్ ఇంబాలన్స్ అవుతది. బ్యాలెన్స్ అయిపోయి పెళ్ళిళ్ళు గాక చాలామంది మగవాళ్ళు దే ఆర్ లైక్ లింగరింగ్ దేర్ బేసిక్‌గా. ఐ మీన్ వాళ్ళకి చాలా పెద్ద ఇంబాలన్స్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ జెండర్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్ కౌంట్‌లో. సో, అక్కడ హ్మ్. వాళ్ళకి చాలా హ్మ్. మంది అక్కడ గూడా వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు గాక, భర్తలు లేక అక్కడ గూడా ఆగిపోవచ్చు గదా! పాపులేషన్. సో, హ్మ్. ఇండియా నాకు తెలిసి అప్పుడెప్పుడో చూసా 50% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ లైక్ కన్సిడర్ యంగ్ గదా! ఇండియాలో సంథింగ్ లైక్ దట్. అంటే వన్ ఆఫ్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ అని విన్నాను అప్పుడెప్పుడో. ఐ అవును. డోంట్ నో అవును. ద స్టాటిస్టిక్స్ బిహైండ్ ఇట్. సో, బేసిక్‌గా ఇప్పుడు మనం ఉన్న జనరేషన్‌ని మనం ఎలా తీర్చిదిద్దుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఫ్యూచర్‌లో ఎలా షేప్ అవుతది అనేది గూడా ఆహ్, అది గూడా అవుతది హ్మ్. బేసిక్‌గా. అంతే గదా! సో, హ్మ్. యాహ్! ఐ మీన్ ఇందాకన్నట్టు మీరు చైనా దే ఆర్ ఆల్‌మోస్ట్ సేమ్ ఇన్ సైజ్. యూఎస్ ఈస్ హ్మ్. లైక్ 4 టైమ్స్ ద సైజ్ ఆఫ్ ఇండియా. హ్మ్. అవును. కానీ పాపులేషన్ వచ్చేసరికి ఇండియా ఈస్ 1 ఐ మీన్ 4 టైమ్స్ 4 4 టైమ్స్ టైమ్స్ ఎక్కువ. ద అవును. పాపులేషన్ ఆఫ్ యూఎస్ ఆర్ మేబీ ఈవెన్ హ్మ్. మోర్. హూ నోస్? మన అవును. స్టాటిస్టిక్స్ అరౌండ్. అది కరెక్ట్ హ్మ్. గాదు గదా! వి హ్మ్. డోంట్ నో హ్మ్. హౌ అక్యురేట్ దే ఆర్. అవును. అవును. ఆహ్, సో యూఎస్‌లో ఐ థింక్ ద అక్యురసీ ఈస్ 33 ప్రాబబ్లీ 33 కోట్లండి యూఎస్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్‌గా హ్మ్. 1/4 అండి పాపులేషను. సైజ్ వచ్చేసరికి హ్మ్. మాత్రం యూఎస్ 4 రెట్లు పెద్దది. సో, అంటే ఆలోచించండి వాళ్ళకెంత కుషనింగ్ ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ లెట్టింగ్ ద పాపులేషన్ గో అండ్ ప్రొవైడింగ్ అండ్ అకామోడేటింగ్ ఫర్ ఎవ్రీబడీ. అంటే హ్మ్. అన్ని రకాలుగా కాదులెండి. నేచురల్ రిసోర్సెస్ అవి కూడా ఉండాలి. అన్ని ఈక్వల్ బ్యాలెన్స్ ఉండాలి. హ్మ్. బట్ చెప్తున్నా గ్రోత్‌కి స్కోప్ ఉన్న కంట్రీ లాగా ఉంటది బేసిక్‌గా వెన్ యూ సీ. చైనా కూడా ఈస్ యాస్ బిగ్ యాస్ యూఎస్ బేసిక్‌గా.
సో మీకు ఆ పాపులేషన్ 1.4 బిలియన్ కనబడినా కూడా దట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ ద ఇది కదా కంట్రీ విచ్ ఇస్ యాజ్ బిగ్ యాజ్ అంటే ఈవెన్ దో పాపులేషన్ కాన్సన్ట్రేషన్స్ ఉన్నా బట్ నోయింగ్ దట్ యూ హ్యావ్ ఇనఫ్ ల్యాండ్ టు గ్రో ఇన్ టు దట్స్ ఎ బిగ్ ఇది నా ఉద్దేశంలో. సో లేదు అంటే యాక్చువల్గా చైనా కూడా 90% of their population are staying in 10% land area of that country. మీకు అంత పెద్ద ల్యాండ్ మాస్ ఉన్నా కూడా 90% ఆఫ్ ద చైనీస్ పాపులేషన్ ఆర్ స్టేయింగ్ ఇన్ 10% ఆఫ్ ద ఏరియాలో ఉంటారనమాట. అంటే ఆ జనసాంద్రత అంటారు కదా, డెన్సిటీ. నార్త్ సైడ్ ఉంటారు, నార్త్ అన్న ఈస్ట్ ఈస్ట్ అయిపోయి ఉంటారు, నార్త్ ఈస్ట్ లో ఉంటారు. చైనా జనాభా మొత్తం కాన్సన్ట్రేట్ అయి ఉంటారు. బేసిక్గా మనకి పాపులేషన్ కంట్రోల్ అనేది నా ఉద్దేశంలో ఉండాలి. అంటే లైక్ ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ క్యాంపెయిన్స్ అవి ఉన్నాయి కదా, ఒకళ్ళు లేదా ఇద్దరు ముద్దు అని చెప్పి ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి క్యాంపెయిన్స్ ఉన్నాయి. కానీ బట్ ఐ మీన్ యూజువల్గా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో దే మేక్ ఎ డిసిషన్, మనం అఫోర్డ్ చేయగలమా లేదా, అఫోర్డ్ చేయగలిగితే ఎంతమందిని కనగచ్చు మనం అది డిసిషన్ తీసుకుంటారు. మరి మనకి వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద కమ్యూనిటీలోకి వెళ్తే ఆ ఎడ్యుకేషన్ అది ఉండదు కదా. ప్రాబబ్లీ వాళ్ళకి వేరే ఐ మీన్ యూఎస్లో కొంతమందికి ఏం చేస్తారంటే పిల్లలు ఎందుకు అంటారంటే దే గెట్ మనీ ఫర్ ఈచ్ కిడ్ సపోర్ట్ ఇస్తుంది వాళ్ళకి. ఒక చైల్డ్ సపోర్ట్ కింద గవర్నమెంట్ ఎంతో ఇస్తుంది. నాకు ఐ డోంట్ నో ద టర్మ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ టెక్నికల్ టర్మ్ ఏంటో తెలియదు. సో ఎంతమంది పిల్లలు ఉంటే అంత వస్తాయి డబ్బులు ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ మనీ అనమాట. సో ఇండియాలో అలాంటి ఏమైనా ఉన్నాయో నాకు అది కూడా తెలియదు బేసిక్. అంటే ఈజ్ దర్ దాని ఏమంటారు బెనిఫిట్ ఫర్ ఇన్ హ్యావింగ్ మోర్ కిడ్స్ అనేది ఉందా, లేకపోతే తెలియకుండా ఐ మీన్ యూపీ ఇస్ ద మోస్ట్ పాపులర్ స్టేట్ కదా, అక్కడ అసలు అంత పాపులేషన్ ఎందుకు వచ్చింది? థాట్ ప్రాసెస్. సో అది ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే నా ఉద్దేశం ఏంటంటే పాపులేషన్ గ్రోత్ షుడ్ బి ఇన్ ఎ వే విచ్ షుడ్ సపోర్ట్ అవర్ ఎకానమీ, రైట్? నాట్ ఓన్లీ దట్ ఆల్సో సపోర్ట్ ద ఫ్యూచర్ అంటే పీపుల్ హూ విల్ బి ఏజింగ్ అవుట్. సో ఇప్పుడు సడన్గా ఏజ్ అవుట్ అందరూ ఒక్కసారి ఏజ్ అవుట్ అయ్యారు అనుకోండి, 55% ఆఫ్ ద కంట్రీస్ అండ్ యంగ్స్టర్స్ అన్నారు అనుకోండి, సరే రేపు అందరూ ఒకసారి ఏజ్ అవుట్ అవుతారు కదా, వాళ్ళకి సరిపడా రిప్లేస్మెంట్ కి యాజ్ ఆఫ్ టుడే ప్రాబ్లీ దేర్ ఇస్ ఎనఫ్ మ్యాన్ ఫోర్స్ టు రిప్లేస్ దెమ్. బట్ మనం డిక్లైన్ లోకి వెళ్ళాం అనుకోండి, ఆ డిక్లైన్ దట్ వుడ్ హ్యాపన్ రైట్ నౌ. ఏంటంటే 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఇస్ బిలో 15, విచ్ ఇస్ ఫైన్ అండ్ గుడ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. కానీ నెక్స్ట్ కమింగ్ 75 ఇయర్స్ అంటే బై 2090 ఆర్ ఎల్స్ 2100, ఇంకొక 75 ఇయర్స్ తర్వాత అరౌండ్ ఆ ఇయర్స్ తర్వాత ఏంటంటే ఇండియన్ పాపులేషన్ విల్ స్టార్ట్ డిక్లైనింగ్ అనమాట ఎట్ ర్యాపిడ్ రేట్. ఇంకెలా కాదు, ల్యాండ్ స్లైడ్ లో పడుతుంది అన్నారు. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్స్ డిఫరెంట్ అవుతాయి అండ్ ఒకేసారి అందరూ ఒక ఏజ్ గ్రూప్ అయిపోతారు అండ్ అందరూ ఒక్కసారి వికెట్లు ఎగిరిపోతాయి. ఆ టైంకి ఇంకో 75 ఇయర్స్. రైట్ నో అయితే నెక్స్ట్ 20-30 ఇయర్స్ వరకు నో ప్రాబ్లం, ఎందుకంటే 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఇస్ బిలో 20 or 15, సంథింగ్ లైక్ దట్. బేసిక్గా మనకు సపోర్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రిసోర్సెస్ కానీ అంటే టెక్నికల్గా చూసుకుని మనం బాగా మేనేజ్ చేసుకుంటే ఐ థింక్ రిసోర్సెస్ క్యాన్ బి స్టిల్ బి అలొకేటెడ్ అనుకుంటున్నాను. బట్ మనకున్న దాన్ని ఏమంటారు మెయింటెనెన్స్, హౌ వీఆర్ రన్నింగ్ ద కంట్రీ ప్రాసెసెస్ అవి కానీ ఎఫిషియెంట్గా ఫాలో అవుతున్నావా లేదా, అది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ అష్రఫ్ ఇలాంటి వాళ్ళు దే ప్రాబ్లీ షుడ్ బి ఏబుల్ టు నో మోర్ అబౌట్ షుడ్ బి ఏబుల్ టు త్రో మోర్ లైట్ ఆన్ దిస్. ఎందుకంటే ప్రతిదీ ఈజ్ గవర్న్ బై స్టాటిస్టిక్సే కదా. ప్రతిదీ అంటే పారామీటర్స్ ఉంటాయి కదా, ఈ పారామీటర్స్ హౌ ఈచ్ పారామీటర్స్ హెల్ప్స్ అనేది, ఆ పారామీటర్స్ ఏంటనేది నాకు కరెక్ట్గా తెలియదు. అష్రఫ్ లాంటి వాళ్ళకైతే తెలుస్తుంది అనుకుంటా. బట్ ఓవరాల్ నా ఉద్దేశంలో అయితే ఐ మీన్ వీ షుడ్ ప్రాబబ్లీ రియలీ రెడ్యూస్ ఇన్ పాపులేషన్. ఎందుకంటే ఐ మీన్ నా జనరల్ పాపులేషన్ జనరల్ పర్సన్ కింద బయటికి వెళ్తే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రిజల్ట్ ఆఫ్ పోర్ ప్లానింగ్ ఆర్ ఎగ్జిక్యూషన్, కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రతిదానికి కంటెన్షన్. రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు మీద కంటెన్షన్, ఎక్కడికన్నా ఐ మీన్ ట్రైన్లో ఎక్కితే ట్రైన్లో కంటెన్షన్, లేకపోతే ఐ మీన్ సో ఓకే, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఏంటంటే ఇక్కడ మన ఇండియన్ డెమోగ్రాఫిక్స్ కి ల్యాండ్ ఏరియాకి ఇప్పుడున్న దానికి ఈ 140 కోట్ల మంది కాకుండా ఒక 60 కోట్ల మంది, ఐఎమ్ రెడ్యూసింగ్ దట్ ఇంటూ హాఫ్ కన్నా తక్కువ.
ఇప్పుడు ఇండియా ఇప్పుడున్న ల్యాండ్ మాస్‌కి 60 క్రోర్సే ఉన్నారనుకోండి పాపులేషన్. ఇండియా వుడ్ ఇట్ బి ఇన్ ద టాప్ మోస్ట్ కంట్రీస్ ఉండొచ్చు కదా! అంటే లాస్ట్ 50 ఇయర్స్ నుంచి గ్రోత్ రేట్ అలాగే ఉందనుకోండి. ఇప్పటికి 60 క్రోర్స్‌కొచ్చిందనుకోండి. సో, ఇండియా ఏ డైరెక్షన్‌లో ఉంటది? అంటే టాప్‌లో ఉంటదా? ఎటో పోతదా? అంటే సూపర్ పవర్ కింద ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉండేదా బై నౌ? ఆర్ ఎల్స్ ఇంకా అప్పట్లాగే థర్డ్ వరల్డ్ కంట్రీ లాగా ఇంకా డెవలపింగ్ కూడా కాదు. ఇంకా అండర్ డెవలపింగ్ కంట్రీలా ఉండేదా? ఇక్కడ ఇందాక అడిగాను ఒక క్వెషను. మీరు చూసినట్లేదు చాట్‌లో చందు గారు. గుడ్ ఈవెనింగ్. గుడ్. బట్ ద క్వెషన్ మేక్స్ అన్ అజంప్షన్. మీరు చేసిన క్వెషన్ దట్ పాపులేషన్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఫర్ ఇండియా. I have a completely opposite view. The population has always been the strength for India. అంటే మనకి హుహు. ఇష్యూస్ అండ్ సర్వీసెస్‌లో ఏమన్నా రావచ్చు గానీ పాపులేషన్ బేస్డ్ ఇష్యూస్. Whenever India went on to the world map or had a prominence was when its workforce was leveraged, right? మీకు అంత వర్క్ ఫోర్స్ ఉంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్‌లో ఎంప్లాయబుల్ ఆ స్కిల్ సెట్స్‌తో 1990లో మన ఎకనామిక్ రిఫార్మ్స్ చేసినప్పుడు వీ కుడ్ లీప్ ఫార్వర్డ్ సో క్విక్లీ ఇన్ ద నెక్స్ట్ 30 ఇయర్స్. But హ్మ్. what అయినా percentage of that workforce is contributing? అది. సో ఇట్స్ ఆల్వేస్ ఎ పర్సంటేజ్, రైట్? సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంట్రీస్, చాలా కంట్రీస్ ఉన్నాయి మనకంత తక్కువ పాపులేషన్ అన్న ఉన్నాయి. తెలుగులో మాట్లాడండి అన్న, ప్లీజ్ తెలుగులో మాట్లాడండి. రాని లాంగ్వేజ్ లో మాట్లాడటం కష్టం ఖలీల్. నాకు ఇది కావాలని ఇంగ్లీష్ లో మాట్లాడటం కాదు. నిన్ను ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడమంటే నువ్వు ఎంత ఇబ్బంది పడతావు, నన్ను తెలుగులో మాట్లాడమంటే నేను అంతే ఇబ్బంది పడతా. టెక్నికల్ అన్న ఇప్పుడు పాయింట్స్ ఇంత పద్ధతిగా మాట్లాడావు కదా అన్న, ఇప్పుడు ఇంత ఎగ్జాక్ట్లీ పద్ధతిగా మాట్లాడావు కదా అన్న. అదే అంటున్నా. టెక్నికల్ పాయింట్స్ టెక్నికల్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఆలోచన ఇంగ్లీష్ లో వస్తుంది. ఇప్పుడు నీతో అడపా మామూలుగా దడపా ఇంగ్లీష్ వాడన్నా, అడపా దడపా ఇంగ్లీష్ వాడన్నా. నాకు ఇంట్లో అర్థం ఇంగ్లీష్ కాదు, శృతి అన్నకు అర్థం కాదు, అర్థము ఇంట్లో వినే ఒక వాళ్ళకు నిమిషం. కూడా అర్థమయ్యేలా మాట్లాడన్నా ప్లీజ్ ఓకే, అన్న. నేను ఒక నిమిషం తప్పుగా ఆలోచించుకుని అనుకోకండి, వస్తాను. తప్పుగా అంతలో మీరు అనుకోకండి. మాట్లాడండి. తెలుగులో ఫామ్ చేసుకుని వస్తాను నేను, మీరు అంతలో మాట్లాడండి. మీరు చెప్పండి, ఇంత నేను తెలుగులో పద్ధతిగా కన్వర్ట్ చేసి నాకు నేను చెప్తాను. సమాధానం చెప్పేటప్పుడు ఇంత పద్ధతిగా చెప్పారు కదా అన్న. అక్కడ వరకే ఖలీల్, వచ్చేసి నీకు రోజు వాడే వాడుక భాషకి అండ్ టెక్నికల్ వర్డ్స్ కి తేడా ఉంటది ఖలీల్. నువ్వు అది ఇది Yeah. ఒకలాగే ఒక గాడిని కట్టుకో. ఇప్పుడు నేను నీతో మాట్లాడేసానా, అది ఈజీయే. కానీ నీకు ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఏంటంటే అవి అచ్చమైన తెలుగులో వాడుక భాషలో చెప్పడం అంత సులువుగా రాదు అందరికి. నేను నా వాడుక భాషలో చెప్పాలని నేను అనలేదన్నా, కేవలం అర్థమయ్యే భాషలో తెలుగులో చెప్పండి అని. ఎలాగైనా ఖలీల్, ఎలా మాట్లాడాలన్నా కూడా వర్డ్స్ ఇంగ్లీష్ నీకు వర్డ్స్ ను వాడడానికి కాదనట్లేదు, ఖలీల్ కాకపోతే ఖలీల్ కొంచెం ఖలీల్ నీకు తగ్గించి మాట్లాడండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థం కాని పదం ఏమి ఉంటుందని అడుగు బేసిక్గా. ఓకే, ఆ, ఎందుకంటే మనం ఫ్లోని నాకు కంట్రోల్. ఏమీ అర్థం కాలేదు స్వామి, నాకు ఏమీ అర్థం కాలేదు. ఓకే, మొత్తం ట్రాన్స్లేట్ చేయాలంటే ఏడైతుంది? శ్రీపి అన్నకు నాకు ఇద్దరికి ట్రాన్స్లేట్ చేయాలంటే ఏడైతుంది ఓకే చెప్పు. శ్రీపి గారు ఈ లోపల ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఆయన ఫస్ట్ వచ్చారు కాబట్టి శ్రీపి గారు మీరు ఈ లోపల చెప్పండి మీ వ్యూస్. దాని తర్వాత డ్రాగ్స్ గారు ఎంటర్ అవుతారు ఈ లోపల. ఉన్నారా? సరే నేనే స్టార్ట్ చేయనా? చెప్పు టక్క 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 చెప్పాల. ఇవాళ చాలా మనం 1 hour లో క్లోజ్ చేస్తాం ఇవాళ. ఏంటి 1 hour అయినా? ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా. అవును, నీకు హాఫ్ అన్ అవర్ చాలదా ఖలీల్? అదే అందుకే మోర్ రీజన్ నాకు హాఫ్ అన్ అవర్ ఇస్తే గానా నీ ప్యానల్ గోల గోల అయిపోతుందిలే కానీ నాకు 5 minutes ఇస్తే చాలు. తొందరగా చెప్పబ్బా. తొందరగా కాదు, మీరు తొందర పెడితే కాదు, నేను చెప్పింది 5 minutes అంతే. ఓకే, ఆ 1 hour లో మిగతా హాఫ్ అన్ అవర్ ఇంకొంచెం టైం కూడా సంతానం ఎందుకు పెరుగుతుందని, సంతానం ఎందుకు పెరుగుతుంది సంథింగ్, ఇది ఈ రెండిట్లే. దేశాల గురించి నాకు అనవసరం. ఆ దేశాలు ఏడైనా, ఆ దేశాలు ఏడైనా పెట్టుకున్నాం కానీ చెప్పు ఖలీల్ స్టార్ట్. నాకు మటుకు 2 భార్యలు. ఫస్ట్ భార్యకి ఒక పాప, రెండో భార్యకి 2 పిల్లలు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఈ దేశంలో? ఓన్లీ భారత్, ఇండియా ఇలాంటి సంస్కృతిని పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనిని ఇన్నర్ ఫీలింగ్ పర్సనల్ గా కొంచెం ఫీల్ అయిపోయి కొంచెం వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఎందుకంటే లవ్ అనో, అట్రాక్షన్ అనో, ఇంకోటో
ఏంటి అరుణ్ ఏంటి రాజు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నేనా నేను ఆ, మీ కాదు కంటెంట్ నుంచి అట్లా మీ కంటెంట్ నుంచి ఎన్నికి వెళ్తున్నా. చెప్పండి చెప్పండి చెప్పు స్టార్ట్ చేస్తా అంటే ఆ, దీని నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారంటే ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడుగుతున్నాను నేను. ఆలోచనల్ని వెనక్కి తీసుకెళ్తున్నా అంటున్నా అంతే. ఓకే ఓకే రైట్, క్యారీ ఆన్. చందుబాయ్ నాది ఫ్రీ చేయింది, ఏమనుకో మాకు. ఫ్రీ చేయండి, ఓకే బాగా ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం. మళ్ళీ వెళ్ళి అనుకోవచ్చు. ఓకే ఖలీల్ భాయ్, ఓకే. కంగ్రాట్స్ దేశ అభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు. కంగ్రాట్స్ ఖలీల్. నన్న అబ్బో అబ్బా శ్రీపి అన్న, మీ అభివృద్ధి ఎంతో చెప్పన్నా. బాధే ఉన్న +1 2. ఓకే, నాది 3 అన్న. ఓకే ఖలీల్ చెప్పు, పాయింట్స్ చెప్పు ఖలీల్ ఫాస్ట్ గా. తక్కువ సెషన్ ఈ కదా విధంగా ఈరోజు. ఈ విధంగా చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి కాదు సిచ్యువేషన్స్ నువ్వేం వచ్చినప్పుడు చెప్తావు మనం ఖలీల్ నువ్వేం చెప్తావు ఇప్పుడున్న పరిస్థితులకి, ఫ్యూచర్ కమింగ్ ఇప్పుడున్న జనరేషన్ కి నెక్స్ట్ 15 ఏళ్లలో ఇది మనం కంట్రోల్ చేయాలా వద్దా? అన్న ఆ నేను లిమిటేషన్స్ డైరెక్ట్ ఇంకో గవర్నమెంట్ పాయింట్ చెప్పనా, పెడతాదా? కాదు డైరెక్ట్ గా ఇంకో ఒకవేళ పాయింట్ చెప్పనా, ఉమ్, ఇక్కడ మొగతనం ఉంది, అక్కడ మొగతనం లేదని మాత్రమే చెప్తాను. ఎందుకు ఎక్కడ అక్కడ అభివృద్ధి ఎక్కడ అవ్వలేదు, ఇక్కడ ఎందుకు అభివృద్ధి అవుతుంది? ఎక్కడ అక్కడ మొగతనం లేదు, ఇక్కడ మొగతనం ఉంది. ఏం మాట్లాడు డైరెక్ట్ ఎక్కడ గా ఇండైరెక్ట్. ఎక్కడ లేదు, ఎక్కడ ఉంది? నా బాడీ నేను మాడిపోయి మసాలా వస్తుంటుంటే చూపి. అదే ఎక్కడ అసలు వినేవాడికి అర్థం అవ్వాలి కదా ఖలీల్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు? ఎందుకు కొన్ని దేశాల్లో అభివృద్ధి అవ్వట్లేదు? పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ అభివృద్ధి అవ్వట్లేదు. ఎందులో అభివృద్ధి అవ్వట్లేదు? జనాభా సంఖ్యలో అభివృద్ధి అవ్వట్లేదు, కానీ చిన్న స్థలంలో కూడా అభివృద్ధి అవుతుంది. అన్ని వాతావరణాలు మన దేశంలో ఉన్నాయి, మన ఆసియా ఖండంలో ఉన్నాయి, అందులో ముఖ్యంగా మన ఇండియా చైనాలో ఉన్నాయి. ఉమ్, ఋతువులు కానీ ఇంకోటి కానీ, వర్షాకాలం కానీ, చలికాలం కానీ, వేసవి కాలం కానీ, అదేదో గాలికాలం అంటారు కదా అన్న. గాలికాలాన్ని ఏమంటారు అన్న? ఇప్పుడు వస్తుంది కదా అంటే సంక్రాంతి తర్వాత, అదేదో ఖలీల్ అంటే ఇండియా చైనాలో వ్యవసాయం బాగా చేస్తున్నారంట, అంతేగా? మనది వ్యవసాయమే కదా అన్న. కాదు ఖలీల్, నీకు ఎందుకంటే కాదు ఖలీల్, చెప్పేది విను. వ్యవసాయమే చేయడం అంటే ఇంక వేరే, నేను కొంచెం పచ్చిగా చెప్తా. అంటే అప్పట్లో విషయాలు వేరు, ఇప్పుడు విషయాలు ఇది కానీ ఈ జనరేషన్ దానికానికి. సో ఏ పని లేకుండా, ఓకే, ఏ పని లేకుండా లేకపోతే ఏ తీరు ఇది లేకుండా ఇలా అనకూడదులే. నేను కూడా వద్దులే, నేను ఇంక అన్ను, అది వేస్ట్, అలా అనకూడదు, తప్పదు. నీకంటే సో నేను చెప్తాను, నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను అన్న. మన దేశంలో పచ్చు పనుకునేవాడైనా ఉంటాడేమో గాని పచ్చి లేకుండా మట్టుకు ఉండడు, వారానికి ఒక్కసారైనా. అదంతా నువ్వు కాదు కానీ తినకుండా కాదు. అయినా ఉంటాడు కానీ అదే ఖలీల్, వ్యవసాయంలో అన్న ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నా అన్న. చందు అన్న ఒక్క నిమిషం. వ్యవసాయం చేసే వాళ్ళు ఉదయం పూట ఎంత కష్టపడతాడో రాత్రిపూట కూడా అంతే ప్రశాంతంగా పనుకోవాలని చూస్తారన్న. ఇప్పుడు లిమిట్ కాదు అదంతా పక్కన పెట్టి, కానీ అది కాదు నేను అనేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేమంటానంటే ప్రపోజల్, మన గవర్నమెంట్ నెక్స్ట్ 15-20 years కానీ చైల్డ్ పాలసీ తెచ్చి 1 చైల్డే కావాలి, 1 చైల్డే కనాలి అని చెప్పి మీకు కంప్లీట్గా ఆపేసింది. దాని మీద నువ్వేమంటావు చెప్పు. నెక్స్ట్ 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఇంకో 20 ఏళ్ల పాటు 1 చైల్డ్ పాలసీని తీసుకొచ్చారు. నేను మా డాక్టర్ని అడుగుతానన్న పెద్ద అయిన తర్వాత. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఓకే రైట్. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ కదా, వాళ్ళనే అడగాలి, మనల్ని కాదు. వాళ్ళని అలాగే ఎలా అడుగుతావు ఖలీల్? ఓకేలే, నీకు ఇంకా ఫ్యూచర్ లో ఇది అవ్వదు, కానీ నువ్వు ఆల్రెడీ కనీసం కదా, నీకు ఇది కాదు కానీ నెక్స్ట్ కమింగ్ జనరేషన్ వాళ్ళకి ఇది ఉంటుందిలేండి. ఓకే, ఒక్కసారి నువ్వు అలా ఉంటే మనం ప్రశాంత్. హలో ప్రశాంత్. హాయ్ చందు గారు. ఈరోజు ఫస్ట్ టైం వచ్చారా మీరు? అవును సార్. హలో అండి, వెల్కమ్ టు తెలుగు సోషల్ టాక్స్.
థ్యాంక్ యూ అండి. చెప్తారా? మీరేమైనా పాయింట్స్ అని చెప్తారా? అంటే మీరు ఇది మంచిదా చెడ్డదా అని అంటే స్టాండ్ తీసుకొని చెప్పమంటారా? అర్థం కాలేదు నాకు ఎగ్జాక్ట్ టాపిక్ నేను చదివాను. బట్ మీ ఫీలింగ్స్ ఏంటని బేసిక్గా? అంటే నార్మల్గా నాకైతే లైక్ నెక్స్ట్ అట్లీస్ట్ సర్వేస్ లో అయితే నెక్స్ట్ 100 years లో పాపులేషన్ లైక్ ఈజీగా 30% డిక్రీజ్ అవుద్దని ఉంది ఇండియాలో కూడా. ఐ డోంట్ థింక్ ఈ గవర్నమెంట్ అవసరం లేదు, కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బోత్ పీపుల్ వర్కింగ్, ఎక్కువ 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 యూత్ అంతా లిటరేట్ అవుతున్నారు. ఐ థింక్ ఫ్యూచర్ లో లైక్ 2-3 kids అనేది అంత ఫిజిబుల్ కాదనుకుంటా ఈ ఫ్యామిలీకి. బట్ ఎట్ ద మూమెంట్ ఇండియాకి వర్క్ ఫోర్స్ అవసరం, ఇండియాకి ఫర్ షూర్ గా. ఐ థింక్ నెక్స్ట్ 10-20 years లో చాలా ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. చీఫ్ వర్క్ ఫోర్స్ ఉండాలి ఇండియాకి అని నా ఫీలింగ్. ఎట్ ద మూమెంట్ ఐ థింక్ రైట్ ట్రాక్ లోనే వెళ్తుంది. ప్లస్ ఒక 100 years లో ఇది ఆబ్వియస్ గా డిక్రీజ్ అవుతుందని రీసెర్చ్ లో చెప్తున్నారు. సో ఎస్పెషల్ గవర్నమెంట్ ఏం ఫుల్ స్టాప్ పెట్టకూడదని నా ఫీలింగ్ దీనికి. ఎందుకంటే ఆల్రెడీ చైనాలో ట్రై చేశారు, సర్టెన్ టైం వరకు వర్కౌట్ అయింది. ఇప్పుడు యాక్చువల్ గా అది బ్యాక్ ఫైర్ అవుతుంది వాళ్ళకి. అది ఇప్పుడు వాళ్ళకి చీప్ వర్క్ ఫోర్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ప్లస్ ఓల్డర్ పీపుల్ ఎక్కువైతున్నారు, యంగర్ పీపుల్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. సో ఆబ్వియస్ గా వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్ లో. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మార్చి దాన్ని 3 child పాలసీ చేశారు, దాన్ని 1 child పాలసీని విత్ బెనిఫిట్స్. అదే పొజిషన్ కి వస్తుంది ఇండియా కూడా స్టాప్ చేస్తే, ఎట్ ద మూమెంట్ పీపుల్ ని రెస్ట్రిక్ట్ చేద్దామని ట్రై చేస్తే. బట్ అంటే చెప్పండి. అంటే రిస్ట్రిక్షన్ లేదు, ఇంతవరకు రాలేదు కదా. రిస్ట్రిక్షన్ మీరు కోరుకుంటున్నారా, కోరుకోవట్లేదు? లేదు, అవసరం లేదంటే ఖలీల్ ఓకే, ఆయన ఫినిష్ చేస్తేనే దాని తర్వాత మళ్ళీ వద్దాం క్వశ్చన్స్. లేదన్నా, నేను మధ్యలో ఇంటర్ఫియర్ అయినానని మీరు తప్పుగా అనుకోండి. నేను కేవలం ఒకే ఒక వర్డ్ లేదు, ఆ ఫ్లో ని కట్ చేయదు ఖలీల్, అయిపోయిన తర్వాత లాస్ట్ లో మాట్లాడుకుందాం. నా ఉద్దేశం ఏంటంటే అవసరం లేదని, ఇట్లా రైట్ ట్రాక్ లోనే వెళ్తుంది. అలాంటి పాలసీ ఏం గవర్నమెంట్ తీసుకురావాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. అంతే, అట్లా చేయాలని చేయకూడదని కాదు, అవసరం లేదు అసలు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్ సార్. ఆటోమేటిక్ గా అదే అడ్జస్ట్ అయిపోతుంది అంటారా మీ ఉద్దేశం? యా, షూర్ గా సార్. నేను ఓకే, ఇక్కడ నాకు తెలిసిన నా చిన్న పాయింట్ మాత్రం నేను యాడ్ చేస్తాను. ఏంటంటే, సో మీరు అన్నట్టు దేర్ ఇస్ అ వ్యాస్ట్ అవేర్నెస్ వచ్చింది లాస్ట్ 1-2 decades నుంచి. maximum అని నేను అనగానే ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఫిగర్స్, బట్ మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ చూస్ టు గో ఫర్ ఓన్లీ 1 or 2 ఫ్రమ్ లాస్ట్ 2 decades నుంచి కూడా, విచ్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. బట్ ఈ అవేర్నెస్ ఇవన్నీ కూడా మీకు అర్బనైజేషన్ లో ఉన్న లిటరసీ ఎక్కువ ఉన్న సెన్సిబుల్ పీపుల్ ఆర్ఎల్స్ మామూలు పీపుల్ కి, అంటే హై లిటరేట్ అర్బనైజేషన్ ఏరియాస్ లో వచ్చింది. కానీ ఇండియా స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్టేట్స్ విచ్ ఆర్ వెరీ లెస్ ఇన్ లిటరసీ, లెస్ ఇన్ బిలో పవర్టీ లైన్. ఈ ప్రజలతో ప్రాబ్లం అండి. వీళ్ళు ఏంటంటే దే ఆర్ 30-40% ఆఫ్ ద పీపుల్ రైట్ దేర్, వాళ్ళతో ప్రాబ్లం. అవేర్నెస్ అక్కడ లేదు, వేరే 40% దగ్గర ఉంది. కానీ మిగతా 30% వాళ్ళు జనరేట్ చేస్తారు యూజువల్ గా. దే డోంట్ హ్యావ్ ఎనీ లిమిట్ టు దట్. అక్కడే ప్రాబ్లం. అది దాన్ని ఎలాగైనా కంట్రోల్ చేయగలరా? ఎందుకంటే ఇఫ్ యు ఆర్, ఇప్పుడు మీకున్నది, నాకున్నది, అందరికీ ఉన్నది, తెలిసిన వాళ్ళకి, సెన్సిబుల్ వాళ్ళకి. సో వీఆర్ లిమిటింగ్ ఫర్ 1 or 2. కానీ వాళ్ళకి అలాగా దే స్టిల్ డూ ఇట్ ఫర్, అంటే జనరేషన్స్ కి 5, 6, 10 అలా వెళ్తూనే ఉంటారు వాళ్ళు. సో అది నేను అదే అంటున్నా. అంటే అందరికీ ఉన్నది అనుకోండి ఆ సెన్స్, ఇట్స్ ఓకే. బట్ సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే దే ఆర్ వాళ్ళకి దే నో ద లిమిటేషన్స్. కానీ సమ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే ఇంకా అది లేదు, ఆ అవేర్నెస్ ఇంకా రాలేదు. ఐ కెన్ టెల్ యూ క్లియర్లీ. సారీ, ఒక్క నిమిషం. ప్రశాంత్ గారు ఏమన్నారు? ఐ థింక్ వాట్ ఈస్ సేయింగ్ ఈజ్ పాపులేషన్ విల్ కంటిన్యూ టు రిమైన్ అవర్ స్ట్రెంత్ అని అంటున్నారు ఆయన. వి డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ అని అంటున్నారు బేసిక్ గా. ఎందుకంటే బ్యాలెన్స్ ఉండాలి పాపులేషన్. ఆబ్వియస్ గా మనకి చీప్ లేబర్ కూడా అవసరం అవుతుంది, అంటే అఫోర్డబుల్ లేబర్ కూడా అవసరం అవుతుంది ఇన్ ఫ్యూచర్ లో. ఎందుకంటే కాంపిటేటివ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చేయాలంటే ఆబ్వియస్ గా అది అవసరము. సార్ ఇంకొక 10 years, సారీ చెప్పండి సార్. సార్ ఇంకో 10 years తర్వాత, అంటే ఇప్పుడు పెరుగుతున్న పాస్అవుట్స్ ఉంటారు కదా, కాలేజ్ పాస్అవుట్స్, అండ్ 1/3 ఆఫ్ యువర్ పాపులేషన్ ఈజ్ ఆల్రెడీ యూత్ బిలో 20-15 ఉన్నారు. సో ఇంకో 10 years తర్వాత ఎంతమంది పాస్అవుట్స్ వస్తారు?
అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పటికన్నా అప్పటికి రేషియో పెరిగిపోతుంది కదా సార్, అది అన్రెస్ట్ అవుతుంది కదా. అంటే దాని రేషియో ప్రకారమే ఇండస్ట్రియలైజేషన్ అవన్నీ వచ్చి డెవలప్మెంట్ అన్నీ వెళ్తే ఓకే, ఎవ్రీ వన్ విల్ గెట్ సెటిల్ డౌన్. కానీ అది అంత ర్యాపిడ్ పేస్లో అవ్వట్లేదు కదా. సో వర్క్ ఫోర్స్ ఉంది, యంగ్ పీపుల్ ఉన్నారు, దే ఆర్ గెటింగ్ రెడీ ఎవ్రీ ఇయర్. బట్ దానికి అదే పేస్లో ఇండస్ట్రియలైజేషను, జాబ్స్ క్రియేషను ఇవి జరగట్లేదు కదా. ఆ ఫేజ్ లో జరగట్లేదు ఇప్పటి వరకు. బట్ కమింగ్ ఇయర్స్ లో ఇప్పుడు మేబీ ఇప్పటికంటే చాలా ఫాస్ట్ గా అవుతుందని నా ఫీలింగ్ సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా లెటస్ హోప్ సో సార్. అంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఫారిన్ కంట్రీస్ నుంచి. ఇండియా కూడా మంచి డెస్టినేషన్. పొలిటికల్ ఇష్యూస్ వల్ల కూడా ఇండియా రైట్ ప్లేస్ ఇన్వెస్ట్ చేయడానికి అని చాలా కంట్రీస్ ఫీల్ అవుతున్నాయి. ప్లస్ యూరోప్ లో, వెస్ట్రన్ వరల్డ్ లో వాళ్ళకి యాక్చువల్ గా టాలెంట్ దొరకట్లేదు. వాళ్ళ దగ్గర కూడా యూరోప్ లో అయితే అట్లీస్ట్ నేను యూరోప్ లో ఉంటా సార్. లిటరల్ గా ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అన్ని ఇండియాతో అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాయి ఈజీగా, పీపుల్ మొబిలిటీకి, టాలెంటెడ్ పీపుల్ మొబిలిటీకి, వీటన్నిటికి. బట్ ఇక్కడ స్టిల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. ఎట్ సమ్ పాయింట్ దే కాంట్ కంపీట్ విత్ చైనా. లైక్ చైనాలో చాలా ఈజీ వర్క్ ఫోర్స్ దొరుకుతుంది. ఇప్పుడు యూరోప్ లో అంత కాస్ట్ పెట్టి, కాస్ట్ ఆఫ్ లివింగ్ తో వాళ్ళు ప్రొడక్షన్ చేసినా అది అంత యూజ్ అవ్వదు. యాక్చువల్ అంత కాంపిటేట్ చేయలేరు వరల్డ్ మార్కెట్ లో. దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇండియా అవుతుంది. ఇండియా ఇంకా చీపర్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది నా ఫీలింగ్ సార్ ఫారెన్ ఇన్వెస్టర్స్. డెఫినెట్లీ యాక్చువల్గా ఆ ఏరియాలోనే నాకు క్వశ్చన్ ఉందండి బేసిక్గా. సో ఐ అగ్రీ విత్ చీపర్ లేబర్ అండ్ ప్రాబ్లీ మోర్ సర్వీసెస్. అంటే మనకి రకరకాల సర్వీసెస్ చాలా చీప్గా అవైలబుల్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, ఇప్పుడు ఒక మెడికల్ సర్వీసెస్ తీసుకోండి. చాలా మంది డాక్టర్స్ ఉన్నారంటే మన మెడికల్ సర్వీసెస్ మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, సర్వీసెస్ బాగా ప్రొవైడ్ చేస్తారు అంటారు. బట్ లేట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ మీ, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, క్వాలిటీ ఐ మీన్ ఈవెన్ దో మనకి దగ్గర టెక్నాలజీ కానీ రకరకాల సర్వీసెస్ కానీ అవైలబిలిటీలో ఉన్న, ఇండియా ఈజ్ ఆన్ పార్ విత్ ప్రాబ్లీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొవైడింగ్ ఎనీ సర్వీస్ that are available out there. బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ప్రతి ఒక్కరిలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పడిపోయింది అనుకోండి. అంటే పీపుల్ లేచినప్పటి నుంచి పరుగులు మళ్ళీ వచ్చి పడుకునేదాకా అదే బేసిక్ అదే టార్చర్ అని అనిపిస్తుంది. అంటే ఈదర్ యూ రన్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే అందరితో పాటు పరిగెట్టి నువ్వు పని చేయి, లేకపోతే వెనక్కి పడిపో అన్నట్టుగానే ఉంటుంది లైఫ్, నా ఉద్దేశం బేసిక్గా. సో ఐ మీన్ దట్ ఈస్ దాన్ని ఏమంటారు, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటారు కదా. మన ఎకనామీలో మనం ఇండియా గ్రో అవడం అంతా ఫైన్, బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ అప్ ఆర్ కమింగ్ డౌన్. I don't know what parameters I can use to define quality of life here. Someone probably can help me. నేను స్పెసిఫిక్ ఆన్సర్ ఇవ్వలేను, కానీ పర్చేస్ పవర్ అయితే పెరిగింది సార్. అఫోర్డబిలిటీ పెరిగింది. హాస్పిటల్స్కి వెళ్ళడానికి ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వర్క్ స్ట్రెస్ ఇదంతా డే టు డే లైఫ్ అదంతా చేంజ్ అయింది. బట్ ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. దాన్ని మనం కంట్రోల్ చేయలేము. ఆబ్వియస్గా నేను చదువుకున్నా, నేను ప్రోగ్రెస్ అవ్వాలంటే సొసైటీలో లైక్ యూ ఆల్వేస్ కంపేర్ విత్ అదర్ పీపుల్. సో అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, కొన్ని కంట్రీస్ నార్డిక్ రీజన్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ బాగా ఎక్కువ ఉంటుంది బేసిక్గా. అంటే ఐ డోంట్ నో మళ్ళీ ఏమేమి కన్సిడరేషన్ ఉంటాయో నాకు తెలియదు. వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళు యావరేజ్ ఏజ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఆ పారామీటర్స్ ఇండియాకి చైనాకి వచ్చేసరికి దే డోంట్ డూ వెల్ బేసిక్గా. మరి వాట్ ఆర్ వి గెయినింగ్ దేర్ అనేది ఆలోచిస్తున్నాను. ఎస్ సార్, వాళ్ళది నిజంగా 83-86 ఉంటుంది యావరేజ్ లైఫ్ స్పాన్. అంటే మనం అంటే షుడ్ వి బి కంటిన్యూస్లీ వర్కింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఫర్ అవర్ సెల్స్? అదే నా క్వశ్చన్ బేసిక్. అది నా కాంట్రడిక్టింగ్ ఇది. నేను ఇక్కడ పాపప్ చేశాను ఒకటి, నా కన్సర్న్ కూడా 80% ఇదే. చదవండి ఒకసారి, చదివి ఇది చేయండి. బట్ యాక్చువల్గా 100 లైక్ లేటెస్ట్ రిసర్చ్ లో ఇంకో 100 years లో పాపులేషన్ డిక్రీజ్ అవుద్దంట సార్. లైక్ 1 billion. అవునవును ఉన్నదండి, ఉన్నది. యా సో ఈ ప్రాబ్లం మనకు పెద్ద ఇష్యూ కాదని అనుకుంటున్నాను నేను. ఆబ్వియస్గా ఇది ఇలా వెళ్తే. బట్
తెలియదు సార్. లైక్ అట్ ద మూమెంట్ క్లైమేట్ కూడా లైక్ 50 degrees వెళ్తుంది కొన్ని దగ్గర తెలంగాణలో 48-50 degrees. ఇన్ కమింగ్ 100 years లో అసలు అది యాక్చువల్లీ షిఫ్ట్ అవుతుంది. అది క్లైమేట్ కూడా లైక్ మీరు గ్లోబ్ లో చూస్తే ఎవ్రీ 100 years లిటిల్ బిట్ పైకి వెళ్తూ ఉంటుంది. బెస్ట్ లివింగ్ ప్లేసెస్ అన్ని. సో నెక్స్ట్ 100 years లో అసలు ఇండియా హాఫ్ ఆఫ్ ఇండియా అసలు అంత ఆప్టిమల్ గా ఉండదు అనుకుంటా. లివబుల్ ప్లేస్ కి చాలా మంది మైగ్రేట్ అయిపోతారు అని గెస్ సార్. ఐ మీన్ అంటే ఇప్పుడు చైనా తీసుకుంటే మీకు ఇండస్ట్రియల్ పవర్ హౌస్ అది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు క్లైమేట్ ఈ పొల్యూషన్ కానీ అది కానీ ఐ థింక్ దే సఫర్డ్ అ లాట్ టు సపోర్ట్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కదా. వాళ్ళకు చెప్పండి సార్. నేనేమంటానంటే వాళ్ళు ఇండస్ట్రియల్ బాగా త్రూపుట్ ఇచ్చారు, బాగా ప్రొడ్యూస్ చేశారు, గూడ్స్ సర్వీసెస్ అవన్నీ ప్రొడ్యూస్ చేశారు. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కి మొత్తం సప్లై చేసింది వాళ్ళే కదా. యాక్చువల్గా మెయిన్ హార్ట్ బీట్ అక్కడి నుంచే కదా పంప్ అయింది మొత్తం అంతా వేరే ప్రపంచానికి అంతా కూడా. బట్ వాళ్ళకు వే ఆఫ్ లైఫ్ వచ్చేసరికి దే ఆర్ ఆల్వేస్ స్ట్రెస్డ్ అవుట్ బేసిక్గా. చాలా మంది పిల్లల కన్నా కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇవి ఇచ్చినా కూడా. ఎందుకంటే బికాస్ ఇట్స్ ఇస్ వెరీ టఫ్ ఫర్ దెమ్ టు రేస్ కిడ్స్. అందరి పిల్లల్ని పెంచాలంటే చాలా కష్టం బేసిక్గా. అంటే నాకు అక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది బేసిక్గా. ఏంటి ఇది, మనకి ఎకనామీ కావాలి, అన్ని కావాలి, బట్ వీ ఆల్సో వాంట్ టు స్ట్రెస్ అవర్ సెల్స్ అవుట్ ఇన్ ద ప్రాసెస్. అదే నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఖలీల్ ఒక నిమిషం అండి. ఖలీల్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ హలో. ఉన్నాయి కానీ ఇప్పుడైతే మాట్లాడదలుచుకోలేదన్న. మీరు మాట్లాడండి. ఓకే, అయితే నేను బ్యాక్ ప్యానెల్ లో పెడుతున్నాను, మళ్ళీ జాయిన్ చేస్తాను. బ్యాక్ ప్యానెల్ లో ఉంటాను. బట్ చైనాలో కూడా లైక్ లాస్ట్ 5 years నుంచి లైక్ చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు కూడా. లైక్ పొల్యూషన్ వీటన్నిటి కంట్రోల్ చేయడానికి చాలా వరకు సక్సెస్ఫుల్ కూడా అయ్యారు. చాలా వాళ్ళ కంట్రీస్ వాళ్ళ సిటీస్ చాలా టాప్ 100 పొల్యూటెడ్ లిస్ట్ లోంచి వెళ్ళిపోయినాయి చాలా. ఐ థింక్ దే ఆర్ ట్రైయింగ్ వెరీ హార్డ్ టు మెయింటైన్ కంట్రోల్ ద పొల్యూషన్ అండ్ ట్రై టు మెయింటైన్ ఎవ్రీథింగ్. అంటే ఐ మీన్ గ్రోత్ అదే వాళ్ళు, నేను ఒక వీడియో చూసాను అప్పట్లో, ఇప్పుడు 5 years బ్యాక్ అనుకుంటా, బీచింగ్ లో ఎవడో వాక్యూమ్ క్లీనర్ బట్టే ఏదో సమ్ సార్ట్ ఆఫ్ డివైస్ విచ్ సక్స్ ఎయిర్ అవుట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనమాట. అది తీసుకుని వాడు అంతా అయిపోయిన తర్వాత ఒక గంట సేపు తిరిగి చూస్తే లోపల అంత బ్రిక్ ఉంది, బేసిక్ ఒక బ్రిక్ ఫామ్ అయిపోయింది. అంటే స్మాగ్ లో అంత డర్టీ పార్టికల్స్ అంత భయంకరంగా ఉన్నదన్నమాట బేసిక్ గా బీజింగ్ లో వాతావరణం అంతా. ఢిల్లీ చూసారా? ఢిల్లీ కూడా అలాగే ఉంటుంది. ఐ మీన్ నాట్ ఫర్ దట్ సేమ్ రీజన్స్, బట్ చెప్తున్నా మనకి ఎట్లాంటి ఇండస్ట్రీస్ కావాలి, ఎలాంటి ఇండస్ట్రీస్ ని మనం పనిచేయాలి, అండ్ మనకు వచ్చే కాస్ట్ ఏంటి, మనం ఇంకర్ అయ్యే కాస్ట్ ఏంటి, మనం ఏం సాక్రిఫైస్ చేయాలి అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అంటున్నా. బేసిక్ గా పాపులేషన్ గ్రోత్ తో పాటు వచ్చే అదర్ క్వశ్చన్స్. గుడ్ మార్నింగ్ చందు గారు అండ్ ఎవ్రీవన్ అందరికి. అండ్ గుడ్ టాపిక్, వెరీ గుడ్ టాపిక్ అండి. యా, సో నా వ్యూలో మీరు చెప్తున్న పాయింట్ లో అట్లీస్ట్ వెస్టర్న్ కండి, ఈ కంట్రీలో ఆల్రెడీ 18 ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ వాట్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ఈజ్, ఇక్కడ ఒకప్పుడు ట్రెండ్ ఎలా ఉండదంటే టువర్డ్స్ ఏషియన్ కంట్రీస్ కి మోర్ ఇమిగ్రెంట్ పాపులేషన్స్ కి వాటిని చూడటానికి ట్రై చేస్తున్నారు. బట్ నవ్ డేస్ వాట్ దే స్టార్టెడ్ బికాస్ ఆఫ్ లేబర్ షార్టేజ్ కానీ దెన్ ట్రేడ్ వర్క్స్ చేయడానికి చాలా మంది అవైలబిలిటీ లేదు. ఎందుకంటే మనం వచ్చే వాళ్ళందరూ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ లో వి వాంట్ కమ్ ఫర్ టెక్ జాబ్స్ కానీ ఏదైనా నాట్ హార్డ్ కోర్ జాబ్స్ కి రావడానికి చాలా మంది ప్రిఫర్ చేయరు ఎవరు. ఈవెన్ అక్కడ ఇండియాలో బ్యాక్గ్రౌండ్ అది ఉన్నా దే వాంట్ కమ్ అండ్ దెన్ హ్యావ్ ఎ కంఫర్టబుల్ జాబ్. అందుకని నవ్ డేస్ వెస్టర్న్ కంట్రీస్ స్టార్టెడ్ లుకింగ్ టువర్డ్స్ ఆఫ్రికా. ఎందుకంటే దే హ్యావ్ దట్ యూత్ చేయటానికి, ఆ వర్క్స్ చేయడానికి. సో ఇన్ లైట్ మీరు చెప్తున్న పాయింట్ ప్రకారం, లైక్ ఇఫ్ 1 kid or 2 kid రేపు ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అనేది గవర్నమెంట్ ఇస్ గోయింగ్ ఇన్ ద లాంగర్ పిక్చర్ కాబట్టి. బట్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను చెప్తాను, ఇక్కడ కెనడా సంగతి చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ కంట్రీ. ఇక్కడ ప్రతి కిడ్ కి అప్ టు ఐ థింక్ 14-16 వరకు వాళ్ళు గవర్నమెంట్ విల్ టేక్ కేర్. వాళ్ళకి ప్రతి మంత్ పేరెంట్స్ కి చాలా ప్లాన్స్ ఉంటాయి, డబ్బులు ఇవ్వడానికి, ప్లస్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ. ఇవన్నీ జనరల్ గా అవన్నీ చేస్తుంటే చాలా మంది ఇట్స్ అ కైండ్ ఆఫ్ వాళ్ళ సిస్టమ్ ని మిస్యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు సే, నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు వర్క్స్ ఇన్ స్టాటిస్టిక్స్ కెనడాలో వర్క్ చేస్తారు. సో
we discuss this on daily basis and so many different aspects. వాళ్ళు చెప్తున్న అనాలిసిస్ ప్రకారం ఈ ఇక్కడ వచ్చిన డిఫరెంట్ కంట్రీస్ నుంచి మూవ్ అయిన వాళ్ళు బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఉన్నదానికి దే స్టార్టెడ్ హ్యావింగ్ కిడ్స్ అరౌండ్ 7 kids, 6 kids, 8 kids బికాస్ దే వాంట్ టు యూజ్ ద సిస్టమ్ ఇన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో. రేపు ఫ్యూచర్ లో వాళ్ళకి ఏమైతుంది, రేపు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హౌ దే ఆర్ గోనా మ్యాంగిల్, హౌ దే ఆర్ గోనా ఇంటిగ్రేట్ ఇన్ ద సిస్టమ్, దే డోంట్ నో. దే ఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ దట్ షార్ట్ టర్మ్ ఇన్సెంటివ్స్ అనే పాయింట్. వెదర్ ఇట్స్ గుడ్ ఫర్ గుడ్ ఆర్ నాట్, ఎందుకంటే స్టిల్ కెనడా హ్యాస్ ఓన్లీ 38 million పాపులేషన్. మేము వచ్చినప్పుడు ఇట్స్ అరౌండ్ 29, 30, 34, బట్ పాపులేషన్ ఇస్ స్లోలీ గ్రోయింగ్ ఎట్ ఎ డిఫరెంట్ పేస్. బట్ ఎస్పెషల్లీ మన ఇండియా నుంచి అటు నుంచి ఇట్లా కొంచెం చూసే వాళ్ళ పాపులేషన్ ఇస్ నాట్ గ్రోయింగ్ మచ్. సార్ నేను ఒక పాయింట్ యాడ్ చేయొచ్చా ఇక్కడ? చెప్పండి. సార్ ఓకే, కెనడాలోనే పిల్లలు పుడితే ఇంటిగ్రేషన్కి ఏం ప్రాబ్లం కాదు కదా సార్ జనరల్ గా. ఇంకా ప్లస్ నేను రీసెంట్ గా న్యూస్ లో చూసాను, ఈవెన్ పిఆర్ హోల్డర్స్ కూడా కెనడియన్ ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు అని కొత్తగా అప్డేట్ ఇచ్చారు. వాళ్ళు లిటరల్ గా వాళ్ళకి చాలా పాపులేషన్ చాలా తక్కువ అయ్యే, అంటే అక్కడ పాపులేషన్ తక్కువ అయ్యే ఆపర్చునిటీస్ అన్ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇది మోరల్లెస్ వాళ్ళకి యూజ్ అవుద్దని అట్లీస్ట్ నేను పాజిటివ్ గా చూస్తున్నాను నేను దీన్ని. అంటే రైట్ మీరు చెప్పిన పాయింట్, కానీ ఇప్పుడు ఒక కిడ్ బార్న్ ఇక్కడ పుట్టాడు అన్నది మాత్రం, ఇక్కడ పుట్టిన అందరూ మంచి కిడ్లు అవుతారని కాదు, అందరూ చెడ్డ కిడ్లు అవుతారని కూడా కాదు కదండి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ సినారియోస్ దే హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ పేరెంటింగ్ డూ దే హ్యావ్ ఇన్ దేర్ హోమ్, వాట్ కైండ్ ఆఫ్ సరౌండింగ్స్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ డిఫరెంట్ ఎందుకంటే ఈవెన్ ఆల్మోస్ట్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళం కాబట్టి మేమందరం జనరల్ గా ఆలోచించుకునేటప్పుడు మా సరౌండింగ్ లో చాలా స్కూల్స్ ఉంటాయి. అందులో టాప్ స్కూల్ ఏదనేది పిక్ చేసుకుని అందరు పేరెంట్స్ దే ట్రై టు, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాను, దే ట్రై టు సెండ్ దేర్ కిడ్స్ టు దట్ స్కూల్. ఎందుకంటే ఆ కాంపిటేటివ్నెస్ అండ్ దెన్ దే గ్రో అరౌండ్ ఇన్ అవర్ కమ్యూనిటీ కిడ్స్ అని, వాళ్ళకి ఫ్రెండ్షిప్ అవుతుందని, దాంతో మనకి పేరెంట్స్ కి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఇలాంటి సినారియోస్ ఇస్ స్టార్టెడ్ గెటింగ్ మోర్. ఒకప్పుడు ఇంత లేదు. ఇప్పుడు నవడేస్ ఇట్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు దట్ ఫనలింగ్ ఆస్పెక్ట్ మూవ్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళ కమ్యూనిటీ చేస్తున్నప్పుడు ఒక కమ్యూనిటీ మంచిది కాదు చెడ్డది కాదని కదా, అందరిలో ఉండొచ్చు అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. అందుకనే వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్, ఆ పేరెంటింగ్ కానీ వాళ్ళు పెరుగుతున్న సర్కిల్ కానీ, ఇఫ్ ఇట్ లీడ్స్ దెమ్ టు ఎ గుడ్ లైఫ్, అబ్సల్యూట్లీ దట్ ఈస్ ఫెంటాస్టిక్ టు హ్యావ్. బట్ ఇఫ్ నాట్, దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. ఇఫ్ దే ఫాల్ ఇన్ టు ఒక మంచి క్రౌడ్ లో పడలేదు అనుకోండి, ఎందుకంటే వాళ్ళు చాలా వల్నరబుల్ గా ఉంటారు. బట్ 90% కెనడియన్సే ఉంటారు కదా సార్ స్కూల్లో, అలా ఉండదా జనరల్ గా? అంటే అడుగుతున్నా నేను, ఇంటిగ్రేట్ అవ్వడం కష్టం అంటే ఆ ఆస్పెక్ట్ లో అడుగుతున్నా సార్ నేను. సింపుల్, మీరు అడిగే క్వశ్చన్ స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ అన్న ఆన్సర్. మా పిల్లలు కెనేడియన్ ఫ్రెండ్స్ తో ఎక్కువగా మింగిల్ అవ్వడానికి ఇష్టపడతారా, లేదా మీరు మన సపోజ్ ఏదో ఇండియన్ లేకపోతే ఏమన్నా ఇమిగ్రెంట్ పాపులేషన్ అని అడిగారు అనుకోండి, మీరు నా ఆన్సర్ ఏమనుకుంటున్నారు మీరు? నాకు తెలియదు సార్ కెనడా గురించి. సార్ 1 second. సారీ, దిస్ టాపిక్ ప్రాబ్లీ కొంచెం డైవర్ట్ అవుతున్నట్టుంది మెయిన్ టాపిక్ నుంచి. ఐ థింక్ వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ యాడింగ్ హెడ్స్ టు ద కమ్యూనిటీ. అంటే హౌ దే ఆర్ గోయింగ్ టు యాడ్, హౌ దే ఆర్ గోయింగ్ టు గో అనేది వేరే విషయం. బట్ జస్ట్ ఐ మీన్ సారీ, మీ థాట్ కంప్లీట్ చేయండి సారీ, బట్ ఐ జస్ట్ థాట్ మేబీ. సో ఇన్ జనరల్ గా అది, అంటే నేను ఎందుకు ఆ పాయింట్ తీసుకొచ్చానంటే, అంటే వర్క్ ఫోర్స్ అనేది జస్ట్ సమరైజ్ టు ఓన్లీ పాయింట్ ఏంటంటే, వర్క్ ఫోర్స్ అనేది గ్రోయింగ్ పాపులేషన్ లో దే హ్యావ్ టు థింక్ ఇన్ అ బిగ్ పిక్చర్ ఫర్ అన్ని ఎకానమీస్ అండ్ డిఫరెంట్ ఎకానమీలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి అవన్నీ ఆలోచించుకొని వెన్ దే బ్రింగ్ సమ్ ఒక కైండ్ ఆఫ్ రూల్ తీసుకొస్తున్నారంటే దే థింక్ ఇన్ అ బిగ్ పిక్చర్. ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆలోచించినా వాళ్ళు దే లుక్ ఫర్ 20, 30 years, 50 years ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆలోచించే చేస్తారు. ఆ ఆస్పెక్ట్ లో ఐ థింక్ డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ వాట్ దే వాళ్ళు తీసుకొస్తుంది. ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీవేర్ అనేది, బట్ you have to balance out everything. Okay, then I'll go for mute and rest anybody can speak. Right. Thanks Chindu garu, thanks for giving me the opportunity. Yeah, thank you. And can I speak? కంటిన్యూ చేయండి. నేను ఇందాక కరెక్ట్గా ఖలీల్ పాయింట్ చేసినప్పుడే నాకు ఫోన్ వచ్చింది, సో ఐ మిస్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్. నేను ఏమైనా రిపీట్ చేసినట్టుంటే జస్ట్ టెల్ మీ దిస్ హెస్ బిన్ కవర్డ్. ఓకే. యా, అగైన్ ఇంగ్లీష్లో ఇప్పుడు రోజు ఇంట్లో తెలుగులోనే మాట్లాడడం, తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడడం, కానీ టెక్నికల్ గా కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు దానికి తెలుగు రాదు నాకు. సో అందుకని ద థాట్ గోస్ ఇన్ టు ఇంగ్లీష్ అండ్ దట్ ఫాలోస్ త్రూ. అందుకని ఇట్స్ నాట్ షోయింగ్ ఆఫ్ దట్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, దట్ ఐ
మీరు అంత దాన్ని డిస్క్రైబ్ చేయక్కర్లేదు సార్, మాకు జస్ట్ అర్థమైంది, చెప్పిన చెప్పండి. ఇట్స్ నాట్ సంథింగ్ డన్ ఇంటెన్షనల్లీ, అది అవును జస్ట్ అవును తెలుసు తెలుసు. మ్యాటర్ ఆఫ్ హ్యాబిట్ అంతే. ఉమ్, సో 2 పాయింట్స్ ఉన్నాయండి దాంట్లో. ఇందాక నేను చెప్పేది ఏంటంటే ద చిన్న కంట్రీల్లో పాపులేషన్ ఉన్నా గానీ మీరు అడిగిన క్వశ్చన్‌కి ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాస్ అడ్రెస్డ్. మనకి తక్కువ పాపులేషన్ ఉంటే సూపర్ పవర్ అయ్యామంటే దేర్ ఈస్ నో డైరెక్ట్ కోరిలేషన్ ఆఫ్ నేషన్స్ హ్యావింగ్ లెస్ పాపులేషన్స్ బికమింగ్ సూపర్ పవర్స్ అండి. ఆ లెక్కలో చూస్తే చైనా హ్యాస్ ఎ హ్యూజ్ పాపులేషన్, రైట్? It's still ఉమ్, around the same time whole scale economic liberalization or embracement of capitalism happened in China around 1990s. Even though they opened up their economy in the 70s, but 1990 వరకు it took little while for them to full-fledged establish దాన్ని push forward చేయడానికి. And one of the things మనం 2-child policy, 1-child policy దాంట్లో I think it was a smart decision. I don't know they had the foresight. ఇంత ముందు చూపుండి ప్లాన్ చేసిన అయి ఉండదు. They just said 2 is good for us and we never adopted a 1-child policy. Even the 2-child policy was a suggestion. It was not a mandatory thing that was enforced. And I think that has turned into a blessing for us now, right? మనం ఎలాంటిది లాటరీ టికెట్ లాగా కొన్నాం, ఒకటి అనుకున్నాము ఈ నెంబర్ అని చెప్పి తగిలింది మనకి ఈ టైంకి. But the main question should be, now we have this advantage, right? We are the youngest nation in the world on average age. Are we going to take advantage of it in the next 30 years? Otherwise, ఈ టైం అయిపోతే మోడీ గారు చెప్పినట్టు అమృత్ కాల్ అయిపోతుంది మనకి అప్పటికి 2050 వచ్చేప్పుడు. And then we will most probably, డ్యూ టు డెమోగ్రాఫిక్ చేంజెస్, ఎలా అంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ ఇందాక మీరు డిస్కస్ చేస్తున్నట్టు పీపుల్ గోయింగ్ మోర్ టువర్డ్స్ న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇద్దరు పేరెంట్స్ ఉండి ఒక చాటు ఉంటే ఇద్దరు పిల్లలు ఎందుకు మనకి ఒకళ్ళు సరిపోతారులే, ఆర్ రిసోర్స్ కన్జర్వేషన్, రైట్? ఇద్దరు పిల్లలు ఉంటే వాట్ ఎవర్ యూ ఎర్న్ యూ ఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ బోత్ ఆఫ్ దెమ్. ఒకళ్ళకు ఉంటే మేబీ వీ కెన్ ప్రొవైడ్ దెమ్ ద బెస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనే ఆలోచన. కానీ all these things, if they're voluntarily choosing, just like in Western nations, right? Your growth rate is below replacement rate. Replacement rate 2.1 and tondal fertility rate, but the replacement rate kan takku undi. If you look at across the Western hemisphere, their population replacement rate is less than what it should be to maintain at a stable level. India, Nagari Ashraf should know if he's there or if he's in the backstage. మన రీప్లేస్మెంట్ రేట్ కన్నా కింద ఉన్నామా మనది? ఐ థింక్ ఇట్స్ లాప్ సైడ్. కొన్ని స్టేట్స్ లో రీప్లేస్మెంట్, సదర్న్ స్టేట్స్ లో అన్ని తక్కువ ఉంది రీప్లేస్మెంట్ రేట్ కన్నా. బ్యాలెన్స్ అయింది, ఎందుకంటే ఆ పైన బీమారు స్టేట్స్ ఉన్నాయి కదా, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇవన్నీ వీటికి దే హ్యావ్ మోర్ దాన్ ద రీప్లేస్మెంట్ రేట్. సో ఇట్ బ్యాలెన్సెస్ అవుట్. అగైన్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఒకళ్ళు అడిగారు ఎవరు, వాట్ ఇస్ ఇట్, is it the right kind of population? ఎక్కువ పాపులేషన్ ఉండటమైనా ప్రొడక్టివ్ పాపులేషన్ ఉండటం అనేది, దట్స్ అగైన్ egg and chicken question, right? If you have the population, you can make them productive. If you don't have the population, you can't make them productive, right? There's no population to make productive, so you have to get them from somewhere. And ఆ లెక్కలో చూస్తే నేను I agree with Prashant where I say I always see population as a positive, because people can be trained, but you can't create a person and get a 20-year-old in 2 years. It takes 20 years for someone to be 20-year-old. So you can train the 20-year-old in 2 to 3 years, right? Or 5 years at the max. But if you want a 20-year-old able-bodied person, you need 20 years. That's how the way I look at it. ఇక్కడ నేను చిన్న ఒక స్టాటిస్టికల్ స్టేట్మెంట్ పెడతాను. ఏంటంటే recently, 1 week or 2 weeks back, I have read in an article that when have a comparison with the workforce, comparing with China and India, China ki 60 point something and 61 point something crores people workforce undi, whereas India is having only 35.7%. 37 crores and workforce undi. ఎందుకు అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది? వాళ్ళకి మనకి ఇంచుమించు దాదాపు ఒకటే పాపులేషన్. వాళ్ళు 60 కోట్ల మంది వర్క్ ఫోర్స్ ఎందుకున్నారు, మనం 37 crores వర్క్ ఫోర్స్ మాత్రం ఎందుకున్నాం? కట్ అయిందా? హలో, లేదు చంద్ర గారు, వినిపిస్తుంది. మా దగ్గర ఆన్సర్ లేదు బేసిక్ గా. అంటే నేను షాక్ అయ్యాను. వాళ్ళు 60 కోట్ల వర్క్ ఫోర్స్ ఏంటి, మనం 37 crores ఏంటి? అంటే ఏంటి,
అది నాకు అర్థం కాలే. అది 2, 3 సార్లు చదివాను. చదివితే ఇట్ మేక్స్ సెన్స్. అది చిన్న చితకది కూడా కాదు. ఇంటర్నేషనల్ జర్నల్ ఏదో అది. ఒకసారి ఒకసారి ఆ స్టాటిస్టిక్ వర్క్ రిపీట్ చేస్తారా? ఐ గాట్ ద పాయింట్, బట్ స్టాటిస్టిక్ సార్ ఎంత ఆల్సో పర్సెంటేజెస్? వర్క్ ఫోర్స్ అంటే అక్కడ ఏమైనా స్పెసిఫిక్ డెఫినేషన్ ఇచ్చారో చూడండి సార్. లేదు సార్. స్పెసిఫిక్ కాంటెక్స్ట్ జెనరిక్‌గా మొత్తం అంతా కంట్రీలో ఉన్న ఓవరాల్ వర్క్ ఫోర్స్ అది. బీ ఇన్ ఇట్ యాజ్ అన్ ఇండస్ట్రియల్ అవ్వచ్చు, వర్కింగ్ క్లాస్ కంప్లీట్‌గా. అది బ్లూ కాలరా, వైట్ కాలరా అన్ని రకాలనమాట. పని చేసేవాడు బేసిక్‌గా. అంటే ఎంత జీతానికి గానీ, లైవ్లీహుడ్‌కి పని చేసేవాళ్ళు. చందు గారు ఎంత ఉన్నారు మీరు తేడా? చైనాకి చైనాలో ఎంత ఉంది, 60 మనకి ఎంత పాయింట్ ఉంది? సంథింగ్ ఎంతో 60 క్రోర్స్ ఉన్నారు. మనకి 37, 35 క్రోర్స్ ఉన్నారట. అది సిమిలర్, ఇప్పుడే క్రాస్ చేసాం కాబట్టి సిమిలర్ పాపులేషన్స్ అనుకుంటే మనం, ఇట్ కుడ్ బి ద పార్టిసిపేషన్ ఆఫ్ యువర్ ఫీమేల్ వర్క్ ఫోర్స్. అదే నేను చెప్పబోతున్నాను. అవునవును. అంటే ఆళ్ళకి ఎందుకంటే ఎక్కువ వాళ్ళు లేడీస్ ఫ్యాక్టరీ, వర్క్ చేస్తున్నారా? బికాజ్ ఇండస్ట్రియలైజేషన్ ఏమవుతుందంటే ఫ్యాక్టరీ ఫ్లోర్ మీద దెర్ ఆర్ లాట్ ఆఫ్, ఇప్పుడు క్లోదింగ్ ఉందనుకోండి, అసెంబ్లీ ఉందనుకోండి, లాట్ ఆఫ్ దోస్ హ్మ్. పొజిషన్స్ ఆర్ టేకెన్ అప్ బై ఉమెన్, రైట్? ఈక్వల్లీ హ్మ్. లైక్ టు మెన్. మీకు ఆ హ్మ్. ఇండస్ట్రియలైజేషన్ అవటం వల్ల, ఎస్పెషల్లీ ఇన్ ఏ కంట్రీ లైక్ చైనా, వెన్ థింగ్స్ కెన్ బి కైండ్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్, వెన్ ద గవర్నమెంట్ వాంట్స్ ఇట్, యూ కెన్ క్రియేట్ ఈక్వల్ డిస్పర్సల్ ఆఫ్ వర్క్ ఫోర్స్, అండ్ you don't need highly educated people to be part of a productive population, right? So factory హ్మ్. floor మీద మీరు అసెంబ్లీ లైన్లో వర్క్ చేయడానికి you just need a school education and training, vocational training. అవును. So I think that could be, that's an assumption completely. I'm not అంతే. it's not based on మాక్సిమం అంటే knowledge. చైనాలో వాళ్ళు కూడా ఈ స్మాల్ స్కేల్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్‌లో వాటిల్లోని స్మాల్ అసెంబ్లింగ్ Yeah. యూనిట్స్‌లోని మళ్ళీ ఒక సెమీ స్కిల్డ్ అంటారు కదా! సెమీ yeah, స్కిల్డ్‌లో అది ఎక్కువ చేస్తారు. యాహ్! ఇంకో ఇష్యూ ఏంటంటే, మనది ప్రొడక్టివ్ పాపులేషన్ కూడా లెక్కేసినట్టు, we need to see how they were counting the agricultural population in India. Agricultural, a huge proportion of the population is involved in agriculture in India, but agriculture is a field where దానికి the word ఉంది, Ashraf might help me on that. It's not unemployed, it's underemployed. ఏదో ఉంది దానికి ఒక వర్డ్, వేర్ 2 people do the work of actually 1 person can do it. ఆ టైప్ ఉంటుంది. సో టెక్నికల్లీ 10 మంది పని చేస్తారు ఆ లైన్‌లో, బట్ యూ కెన్ యాక్చువల్లీ మేబీ గెట్ ఇట్ డన్ బై 6 పీపుల్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఎట్ ఫుల్ పొటెన్షియల్. సో అక్కడ దానివల్ల కూడా ప్రొడక్టివిటీస్ తేడాస్ వస్తాయి ఏమో అని. దట్స్ అనదర్ పాసిబిలిటీ అని. దానికి ఒక టర్మ్ ఉండేది, గుర్తురాట్లేదు నాకు. వేర్ యూ యూజ్ మోర్ పీపుల్ టు డూ ద సేమ్ వర్క్ విచ్ కుడ్ బి డన్ విత్ లెస్సర్ అమౌంట్ ఆఫ్ పీపుల్. లేబర్ ఇంటెన్సివ్ సార్. అలా కాదు, లేబర్ ఇంటెన్సివ్ అని కాదు. అది ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళని 10 మంది దే కౌంట్ యాజ్ ఎంప్లాయిడ్, రైట్? బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్, బట్ టెక్నికల్లీ ఇఫ్ యూ కెన్ గెట్ ద వర్క్ డన్ బై 6 పీపుల్, దీస్ 4 పీపుల్ ఆర్ బేసికల్లీ ఫిల్లింగ్ అప్ ద నెంబర్. అదర్వైజ్ దే వుడ్ హావ్ బీన్ కౌంటెడ్ ఇన్ అన్ఎంప్లాయిడ్. దానికి ఒక దేర్ యూజ్డ్ టు బి టెక్నికల్ టర్మ్, ఐ డోంట్ రిమెంబర్ రైట్ నౌ. Ashraf, do you know that what they count those as? I'm going back to and using you as homework, sorry. Let me look it up. Give me a couple of minutes. మిగతా ఎవరి నుండి మాట్లాడచ్చు. Those are the 2 points I think of the top of my head that could contribute that wide disparity, 38 to 60%, but other things could be there. సంజయ్ గారు మీరు మాట్లాడతారా? మీరు అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. హ్మ్. Is there any scientific study which says that this nation can handle this much population అని చెప్పి ఏదైనా సైంటిఫిక్ స్టడీ ఏమైనా ఉందా? ఎనీవన్ కెన్ ఆన్సర్ అండి. ఐ డోంట్ థింక్ దే కుడ్ బి ఎనీ సైంటిఫిక్ స్టడీతో ప్రూవ్ చేయడం కష్టం అనుకుంటా సార్. జనరల్ గా ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ఇది 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 యునిక్ సిచ్యువేషన్ కదా సార్. ఇది ఏరియబుల్ ల్యాండ్ కి ఉన్న మనకంటే పాపులస్ చైనా ఉంది, బట్ జాగ్రఫికల్ గా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి వాళ్ళకి మనకి. బట్ స్టిల్ మనం వాళ్ళకంటే జాగ్రఫికల్ గా ఫుడ్ ప్రొడక్షన్ లో అన్నిట్లో ఐ థింక్ బెటర్ ప్లేస్ లో ఉన్నాం ఇన్ కేస్ యూజ్ చేసుకుంటే న్యాచురల్ రిసోర్సెస్ ని. సో ఐ థింక్ పాపులేషన్ హ్యాండిల్ చేయడం ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ ఐ థింక్, బికాస్ వీ హ్యావ్ ఎనఫ్ వాటర్, అగ్రికల్చర్ ల్యాండ్ ఎనఫ్ ఉంది. ఐ థింక్ ఆ పర్స్పెక్టివ్ లో అయితే నాకు అర్థం కాలేదు హ్యాండిల్ అంటే ఏంటనేది. నేను ఈ పర్స్పెక్టివ్ లో చూసాను సార్. ఇందాక ద్రాక్ష గారు అంది అసంఘటిత కార్మికులు.
అనార్గనైజ్డ్ లేబర్ అంటారు. అది కౌంట్లోకి కాదండి, రాదు. అది కాదు, ఆ వర్డ్ కాదు నేను అడిగింది. డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్, దట్స్ వాట్ ఇట్ ఇస్. అదే దాన్నే అంటారు, వాళ్ళు కౌంట్లోకి రారు. అనార్గనైజ్డ్ అంటే మీరు ఇప్పుడు రోడ్డు పక్కన బండి పెట్టిన అంటే వాళ్ళు కూడా అనార్గనైజ్డ్ లేబర్ చెప్పేది కింద వినండి. వస్తారు. వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, మ్మ్. అలాంటి వాళ్ళు అనమాట. వ్యవసాయ కూలీలు, ముఠా కార్మికులు అని కాదండి, అలా కాదు. నేను శ్రీపి గారు, నేను అది కాదు మెన్షన్ చేస్తుంది. మనకి ఇప్పుడు ఒక పొలంలో 10 మంది పని చేస్తున్నారు అనుకోండి, కానీ ఆ పని ఒక 6గురే చేసేయగలరు, లేకపోతే 7గురే చేసేయగలరు అనుకోండి. మిగతా 3 లేదా 4 టెక్నికల్లీ వాళ్ళ అవసరం లేదు అక్కడ, కానీ ఆ పని చేయకపోతే వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉంటారు కదా. కానీ అన్ఎంప్లాయిడ్గా లేకుండా దాంట్లో చేస్తున్నారు కాబట్టి దానికి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. దట్స్ నోన్ యాజ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ సెక్టర్లో ఇండియాలో. సో అది ఇండియా మెయిన్ అగ్రికల్చర్ సెక్టర్లో అది అనార్గనైజ్డ్ లేబర్ కింద వస్తారు అనమాట వాళ్ళు. అదే చైనాలో వచ్చి ఇండస్ట్రియల్ వల్ల వాళ్ళంతా కౌంట్లోకి వస్తారు. ఆ 60% అన్నాడు కదా ఇందాక చందు, దానివల్ల ఇండియాకి దానికి తేడా ఉంటుంది. మన లెక్కలోకి రాదు లేబర్ వర్క్ ఫోర్స్. అది కూడా అండి కరెక్ట్. మీరు దీస్ ఐ థింక్ వీఆర్ మేకింగ్ 2 different points బట్ అడ్రసింగ్ ద సేమ్ థింగ్. యూర్ రైట్. సో ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ లేబర్ అంతా వుడ్ దే కౌంట్ ఇన్ టు ప్రొడక్టివ్ పాపులేషన్ ఆర్ అన్ప్రొడక్టివ్ ఇన్ ద స్టడీ? ఐ డోంట్ నో హౌ దే కౌంటెడ్ దట్. ఎలా అంటారంటే వ్యవసాయ కూలీలు అంటారు మామూలుగా వారికి భాషలో. వ్యవసాయ కూలీ అంటే అగ్రికల్చర్ లేబర్ కదా. అదే అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఉంటారు వీళ్ళందరూ వస్తారు, ముఠా కూలీలని వీళ్ళని. అంటే చంద్రు గారు పర్సెంటేజ్ చెప్పారు కదా, చైనా కన్నా ఇండియాలో తక్కువ ఉన్నారని వర్క్ ఫోర్స్. థ్యాంక్స్ చంద్రు గారు, అండ్ గుడ్ టాపిక్, అండ్ కీప్ ఇట్ గోయింగ్, అండ్ దెన్ ఐ హావ్ నథింగ్ టు యాడ్. సో ఇంకెవరైనా తీసుకోండి. సో దట్ విల్ బి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ హ్యావ్ ఎ గుడ్ డే ఫర్ ఎవ్రీవన్. సరే, ఇందాక హ్యాండిల్ అన్నా కదా, అంటే ఏ నేషన్ కెన్ హ్యాండిల్ అంటే ఇప్పుడు మనకున్న ఎంప్లాయ్మెంట్, ఏదైనా పాండమిక్ వస్తే మన హాస్పిటల్స్ ఇవన్నీ మన హ్యాండిల్ చేయగలిగే పాపులేషన్. వీఆర్ ఓవర్ పాపులేటెడ్ కదా. సో హౌ మచ్ పాపులేషన్ కెన్ ఎనీ నేషన్ కెన్ హ్యాండిల్? షుడ్ దేర్ బి ఎనీ స్టడీ? సార్ అలా అనుకుంటే లైక్ స్మాలర్ కంట్రీస్ లైక్ జర్మనీ, యూకే, లైక్ రీసెంట్ పాండమిక్ గురించి చెప్తున్నా, డెత్ రేట్ ఎక్కువ ఉంది యాక్చువల్గా అక్కడ ఇండియా కంటే జనరల్ గా. మేబీ మన దగ్గర రిపోర్ట్ చేయలేదు అనుకుంటే, అట్లీస్ట్ రిపోర్ట్ చేసిన వాటిలో యాక్చువల్గా హాస్పిటల్స్ ఇక్కడ కూడా ఓవర్ బర్డెన్ అయ్యాయి. ఇది ఎక్స్ట్రీమ్ కేసు కదా సార్, ఇది దీనికి ఎవరు ప్రిపేర్ అయ్యి 100% దీనికి ప్రిపేర్ అయ్యి నాట్ ఓన్లీ పాండమిక్స్ బట్ రిసోర్సెస్. ఇప్పుడు ప్రొడక్టివ్ లైఫ్ ఉండాలి కదా. ఇప్పుడు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ ఎ ప్రొడక్టివ్ లైఫ్. సో in other countries and people will get more comforts and more productive life they will get rather than in India. సార్ నేను యూరోప్ లోనే ఉంటా, బట్ దానికంతా మీనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది సార్. ఇండియాలో కంఫర్టబుల్ లైఫ్ అనే దానికి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. అట్లీస్ట్ యూరోప్ లో అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది సార్, కంఫర్టబుల్ లైఫ్ అనే దానికి. చందు బ్రో, ఇంతకుముందు అన్నారు కదా మీరు చైనాలో వర్క్, the people who are working are more compared to India. I think that ఇండియాలో బై అండ్ సెల్ చేసే వాళ్ళు, దాంట్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కంపేర్ టు పీపుల్ హూ వర్క్ ఆన్ ప్రొడక్షన్లో చేసే వాళ్ళకంటే ఈ బై అండ్ సెల్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారని నేను అనుకుంటున్నాను. మ్యూట్లో పెట్టి మాట్లాడుతున్నాను. ఇందాక సంజయ్ ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఈజ్ దర్ ఎ వే టు ఆర్ సైంటిఫిక్ స్టడీ టు ఎస్టిమేట్ హౌ మచ్ ఎ పాపులేషన్ పర్టికులర్ కంట్రీ కెన్ క్యారీ కైండ్ ఆఫ్? దానికి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్, ద టర్మ్ యూజ్డ్ ఈస్ కాల్డ్ క్యారీయింగ్ కెపాసిటీ అంట. బట్ ఐ డోంట్ నో ఇఫ్ దే బ్రోక్ ఇట్ డౌన్. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ సంథింగ్, వరల్డ్ పాపులేషన్ హిస్టరీ అని చెప్పి ఉంది, .org సైట్, worldpopulationhistory.org. They have a certain parameters under which they see. They're looking at the world one though. I don't know if they have broken it down country wise,
బట్ వరల్డ్కి ఎంత పాపులేషన్ సపోర్ట్ చేయగలిగనేది దర్ కైండ్ ఆఫ్ సమ్ పారామీటర్స్ దే ఫాలో. రిసోర్సెస్ కానీ, డెన్సిటీ, వాట్ ఈస్ ద ఆప్టిమల్ డెన్సిటీ ఫర్ But can ఆప్టిమల్. you say what is the figure? I mean, how many billion people can the world handle? I didn't go through this. I just saw where to find it. But let me go through it and I can come back to you on that. ఇది మొన్నటి వరకు మనకి ఐ థింక్ ప్రశాంత్ గారు చెప్పినట్టు ఇందాక 9.5-10 బిలియన్ వెళ్ళిపోతుందని చెప్పి ఎస్టిమేట్స్ ఉన్నాయి కానీ వాట్ న్యూవర్ స్టడీస్ ఆర్ షోయింగ్ ఇస్ దట్ ఇట్స్ గోయింగ్ టు ప్లాటో అరౌండ్ బిట్వీన్ 8 and 9. ఇట్ వోంట్ క్రాస్ 9 అని చెప్పి. సో 9 బిలియన్ total But world someone population. saying that by the time of 2040 it will reach 10 billion 2040 or అదే కదా ఇది వరకు ఉన్న ఎస్టిమేట్స్. బట్ ఐ థింక్ ద న్యూవర్ స్టడీస్ ఆర్ షోయింగ్ దట్ ఇట్ వోంట్ గెట్ దేర్, ఇట్ వోంట్ క్రాస్ 9 బిలియన్. అండ్ ఇట్ బేసికలీ అది టిప్పింగ్ పాయింట్ అంటే 9 బిలియన్కి వెళ్ళి ఇట్ విల్ స్టార్ట్ కమింగ్ డౌన్ అని. దట్స్ దోస్ ఆర్ ద న్యూవర్ స్టడీస్ దట్ సే అబౌట్ ఇట్, అబౌట్ వరల్డ్ పాపులేషన్ అయితే. అందుకనే మీరు ఎప్పుడన్నా ఇలాన్ మస్క్ రీసెంట్ స్టేట్మెంట్లు చూస్తే వన్ ఆఫ్ హిస్ మేజర్ కన్సర్న్స్ ఇస్ వీ వోంట్ హ్యావ్ ఎనఫ్ పాపులేషన్ టు సస్టైన్ adequate growth in the world అని చెప్పి. అందుకనే 9 మంది పిల్లలు అన్నట్టు ఇప్పటికి. He's trying his part to repopulate the earth. బట్ ఐ మీన్ ఇంతకు ముందు అంటే ఇది పాపులేషన్ గురించి స్టడీ అనేది ఇట్ ఈస్ నాట్ నెసెసరీ, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ లిటరలీ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. సో this is the best time they should have some figures where this nation can handle this much population. Literally Hyderabad metro or mana Mumbai metro lo they are elbowing each other from అంటే very మీరు అవర్ మోస్ట్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఇస్ క్రియేటెడ్ బై అవర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కదా. మనం రోజు చూసి ఇరుకుగా ఉంది కాబట్టి అనుకుంటున్నాం. అదే మీరు పక్కనే ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్తే అంత ఇరుగ్గా ఉండదు. సో బట్ హైదరాబాద్ మెట్రో ఇస్ నాట్ ద హోల్ కంట్రీ టు రైట్, ఇస్ నాట్ ఈవెన్ ద హోల్ స్టేట్. ఆ లెక్కలో చూస్తే మీరు తెలంగాణ మొత్తం no కూడా sir, even in village అంటే villages lo I mean urban semi urban everywhere I mean where the centric points where they I mean business area ఎక్కడైతే ఉందో అక్కడ కంపల్సరీ there is a huge rush. I think ఇందాక ఈ పాయింట్ నేను ఇంకో రకంగా ప్రజెంట్ చేశాను. బేసిక్ గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ కూడా ఇంపార్టెంట్ కదా అంటున్నాను. సో వెన్ యూ ఆర్ టార్గెటింగ్ ఫర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఎ కంట్రీ, వాట్ ఆర్ ద సాక్రిఫైసెస్ దట్ వీఆర్ ఆఫరింగ్ అంటే అనేది కూడా ఒక పాయింట్ అంటున్నా. అంటే ఏంటి హౌ డస్ దిస్ ఎండ్ అప్ అంటే ఓకే లెట్స్ సే వి కంటిన్యూ ప్రొడ్యూసింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ హూ కెన్ బి పుట్ టు వర్క్ రైట్. ఇండస్ట్రియల్ అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ దట్ దీస్ ఇండివిజువల్స్ ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ అనేది కూడా ఇంపార్టెంట్ అంటున్నాను. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు పాపులేషన్ ఎక్కువైన కొద్దీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. సో దట్ మీన్స్ కన్స్యూమర్స్ కి అంటే సో there are two ways of thinking about it. This is not population ఒట్టి vacuum లో పెరగట్లేదు కదా. There are a lot of other things that are going on at the same time. Even if we say కొత్తగా కంఠం తగ్గిద్దాం అనుకున్నా కానీ with the advances in medical technology, people are going to live definitely longer, right? Every person, if you add 5 more years to their lifespan, like 72 undalla 78 or 80 అయింది అనుకోండి, జస్ట్ మరి ఎక్కువ కూడా కాకుండా 100 ఏళ్ళు కూడా అన్నాం, that will skew the population, will go to a stage where they are expecting Japan ఉన్నట్టు, where the aging population is so high, ఈ రీప్లేస్మెంట్ పాపులేషన్ లేకపోతే they can't support it. So ఆ సెన్స్ లో కూడా there is a certain importance to keep having the replacement population coming in. That's when the argument comes in, like how long is too long and so that will become a completely different argument. మీరు అన్నది రీప్లేస్మెంట్ పాపులేషన్ కూడా ఇనఫ్ క్వాంటిటీస్ లో ఉండాలంటున్నారు అంతే కదా. ఇప్పుడు అది అదర్వైజ్ ద పాపులేషన్ ఇస్ గోయింగ్ టు డిక్రీజ్ రైట్. అంటే ద పారామీటర్ దట్ డిఫైన్స్ ఇస్ రీప్లేస్మెంట్ రేట్ అనే మీరు అనేది. రీప్లేస్మెంట్ రేట్ 2.1 అనుకుంటా, 2.1 అనుకుంటా రీప్లేస్మెంట్ రేట్.
టిఎఫ్ఆర్ 2.1 రీప్లేస్మెంట్ రేట్ కూడా ఏదో నెంబర్ ఉంది. అంటే 2.1 మీరు మామూలుగా రాశారు. TFR యా 2.1 is the replacement level. రీప్లేస్మెంట్ రేట్ లెక్కేసుకుంటే మనం ఇద్దరు పేరెంట్స్ ఉంటే ఇద్దరు పిల్లలు రీప్లేస్మెంట్ ఇస్ టూ కిడ్స్ రైట్. సో యు ఆర్ రీప్లేసింగ్ దోస్ టూ అంటే ఇప్పుడు adults. బేసిక్గా ఇప్పుడు స్టేటస్ కో మెయింటైన్ చేసుకుంటూ పోయామనుకోండి, మన Mhm. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది కదా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి చందు గారు. మీకు ఇట్స్ నాట్ జస్ట్ పాపులేషన్, చందు గారు కాదు అరుణ్, ఇట్స్ నాట్ జస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ రైట్. రైట్. If you plan your cities well, you can have an equal density of population having a better quality of life. If you plan a city badly, తక్కువ మంది ఉన్నా కానీ you will have some pockets that are very Chaos. densely populated and chaotic, and other places where distribution ఉండదు. So it comes down to what the policy makers of that particular area ఏమంటారు దాన్ని envision for the future, right? Like you need to develop your infrastructure in such a way that the quality of life is not affected. The answer is not to have less kids, but to actually plan ahead and do things better. అది మనం కట్టలేం కాబట్టి పిల్లలకంటే మానేయాలి ఇలా తగ్గించుకోవాలనేది ఐ థింక్ ఇట్స్ ఏ రోడ్ దట్ లీడ్స్ టు బిగ్గర్ ప్రాబ్లమ్స్ దాన్ జస్ట్ నాట్ హ్యావింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ One more, సారీ గో ఇట్. one more thing is, and the quality of food is gone down by literally by 90%. When I was in childhood and చిన్నప్పుడు ఒక ఫ్రూట్ ఎంత క్వాలిటీగా ఉండేదో ఇప్పుడు లిటరలీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 10% which I ate in the childhood. So because population is increasing, so production should be more, and they are using more fertilizers to produce more, so the quality is going to decrease, right? I don't know if just that is the only factor that makes the quality go down, but I know I'm not an agriculturist to give an opinion on that. ఇంకో క్వశ్చన్, ఈ రిప్లేస్మెంట్ రేట్ ఉంది కదా 2.1, డస్ ఇట్ యాక్చువల్లీ అకౌంట్ ఫర్ ద సైజ్ ఆఫ్ ద నేషన్, ద డెన్సిటీ ఆఫ్ ద నేషన్, ఆర్ దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్? అంటే హౌ డస్ ఇట్ ఆ నేషన్ కే కదా ఇప్పుడు ఒక కంట్రీలో 100 మంది ఉన్నారు అనుకోండి. So technical, if you break it down, 2.1 is basically each woman having 2.1 kids, right? That means each woman is having kids. Ante if you pair that with one person, that's two parents having 2 kids, 2.1 kids roughly, average చేసినప్పుడు. So they should have technically more than 2 kids. So you're replacing the parents with kids, right? సో అది ఏ కంట్రీకి ఆ కంట్రీది అవుతుంది. ఇప్పుడు మీకు 100 మంది ఉంటే 100 మందికి అంతే ఉండాలి, 2 ఉండాలి. మీకు ఇప్పుడు 1000 మంది ఉంటే 1000 మందికి 2 ఉండాలి. 2 is the rate. ఏమంటారంటే 2 ఈజ్ హెల్దీ రేట్ అంటున్నారు కదా. సో దట్ ఈజ్ ద హెల్దీ అంటే అలా కాదు. ఇట్స్ ద చచ్చిపోయే పాపులేషన్ రీప్లేస్ చేయాలంటే అంత ఉండాలని అది అక్కడ ఆ క్యాల్కులేషన్ నాకు ఒకటి అష్రఫ్, డస్ ద ఏమంటుందని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్లే రోల్, అది క్వశ్చన్ నాకు. అదే అంటున్నా బేసిక్. ఇప్పుడు 2 మీరు ఎవ్రీ రిప్లేస్మెంట్ రేట్ అంటున్నారు కదా. సో దట్ ఈస్ ఐ మీన్, సో హౌ కెన్ యూ కాల్ ఇట్ హెల్దీ వెన్ యూ ఆర్ యూ అకౌంటింగ్ ఫర్ ద కరెంట్ సిచ్యువేషన్? అంటే కరెంట్ పాపులేషన్ డెన్సిటీ కానీ అది కానీ అన్ని కన్సిడర్ చేసుకుని అది హెల్దీ అంటున్నారా, లేకపోతే ఇట్స్ అక్రాస్ ద బోర్డ్ హెల్దీ నంబర్? హెల్దీ ఐ డోంట్ నో ఇఫ్ ద రైట్ టర్మ్ ఇస్ హెల్దీ. ఇట్స్ సస్టైనబుల్. మెజర్ అంతే. Yeah, it's all అదొక ఫర్టిలిటీ మెజర్ అంతే. ఫర్టిలిటీ మెజరే, బట్ It's not reliable. Is it reliable? I mean, అంటే మనకి ఇండియాకి వచ్చేసరికి వాట్ దట్ నెంబర్ మీన్స్ అనేది అసలు ఏంటనేది నేను అడుగుతున్న క్వశ్చన్. అదే కదా. ఇప్పుడు see, look at it. If the country is already overpopulated, right, then you can't have 2.1. Your exactly. fertility rate should be lower. That's what we aimed at, right? The southern states, when they implemented or implemented అంటే not by forced implementation, by education and spread of knowledge, could bring down the fertility rate to 1.7, 1.6 తీసుకొచ్చినట్టున్నారు. కేరళ చాలా తక్కువ అనుకోండి, యాక్చువల్లీ 1.3 దగ్గర ఎక్కడ ఉన్నట్టుంది. అప్పుడు దెన్ యువర్ పాపులేషన్ won't grow as fast. It's not doesn't mean that we don't have enough population even with the less one, right? Because we started off at a very high point. So మీరు అన్నట్టు ఇప్పుడు వెళ్ళిపోయి 1.4 బిలియన్ 1.5 టచ్ అయిపోయిన తర్వాత కూడా మనం 2.1 కంటిన్యూ అవుతుంది అనుకోండి, యాజ్ అన్ యావరేజ్ ఇన్ ద ఇండియన్ పాపులేషన్ లో విల్ ఆల్వేస్ స్టే అట్ 1.5. కానీ మనం దాన్ని తగ్గించవచ్చు ప్లాన్ చేసి ప్రాపర్ గా అంటే యుల్ హ్యావ్ టు కమ్ డౌన్ బిలో దట్, రైట్?
కానీ ఆ ప్లానింగ్ లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ద ఓన్లీ వే యూ కెన్ ప్లాన్ ఈస్ బికాస్ వీ డోంట్ కిల్ ఆఫ్ పీపుల్. ద ఓన్లీ వే యూ కెన్ ప్లాన్ ఈస్ నాట్ హ్యావ్ మోర్ కిడ్స్. ఒక సైడ్ స్కేల్ నే మనం ఎఫెక్ట్ చేయగలం, అదర్ సైడ్ ని ఎఫెక్ట్ చేయలేం. సో you'll always run into the problem of where you'll have a time in a point in time where you'll have more older people and less younger people sustaining the older people. So that's the one thing that can kind of play a role in this, if you're looking down like a longer term plan, like 20 years 30 years anukunte, automation and AI and robots. So We don't know what that, exactly, we don't know what that is going to do, right? This is all assuming exactly maybe we don't need younger population then. Exactly. So అది that also plays an important role. Automation AI ఎంతవరకు డెవలప్ అవుతాయి దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడున్న ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ ఫ్యూచర్, కరెంట్ నెక్స్ట్ ఈ జనరేషన్ కే ఐ థింక్ చుక్కలు కనబడేట్టు ఉంటాయి. అంటే ఇప్పుడే ఇమీడియట్ గా కాదు, బట్ ప్రాబ్లీ డౌన్ ద లైన్ ఒక 10-20 years తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. బేసిక్ గా వి డోంట్ నో. సో అరుణ్ రాజ్ గారు, ఎందుకంటే అంటే బికాస్ ఆఫ్ వి గెట్ అన్ఎంప్లాయిడ్, ఇస్ దట్ ద రీజన్? అంటే బేసిక్ సర్వీసెస్ మనం ఏంటి, వీఆర్ లుకింగ్ ఫర్ సర్వీసెస్ కదా టు లివ్ ఏ లైఫ్, టు లివ్ అవర్ లైఫ్ కంఫర్టబుల్లీ. ఇఫ్ దోస్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ బై మెషిన్స్, దెన్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఫీడ్ us. ఎలా ఫీడ్ చేస్తుంది? బట్ గవర్నమెంట్ అదే కదా, గవర్నమెంట్ మనీ టెక్నికల్లీ ఎక్కడి నుంచి వస్తుంది? దట్స్ ఆల్సో అన్ ఇష్యూ, రైట్? లైక్ గవర్నమెంట్ ఫీడ్స్ యూ ఫ్రమ్ ద టాక్సెస్ ఇట్ కలెక్ట్స్, రైట్? ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్సన్, ఇప్పుడు ఒక వర్కర్ ను ఎంప్లాయ్ చేసుకుని మనం పే చేస్తుంటే దట్ పర్సన్ పేస్ టాక్సెస్, గోస్ ఇన్ టు ద సిస్టమ్. బట్ ఇఫ్ యూ బై అ రోబోట్ దట్ డస్ ద సేమ్ వర్క్ ఫర్ యూ, ఇట్స్ అ వన్ టైమ్ ఎక్స్పెన్స్, రైట్? అన్లెస్ వెహికల్ రిజిస్ట్రేషన్ లాగా మళ్ళీ ఎవ్రీ ఇయర్ రిజిస్ట్రేషన్ పెట్టి మనకి ట్యాగ్ రెన్యూవల్ లా పెట్టి కలెక్ట్ చేస్తే అది వేరే విషయం. మేబీ దే విల్ జనరేట్ సమ్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ దెన్, we don't know. I mean, when machines are doing all the work, the only work we have, I mean, the only thing we need is food, right? ఇందాక ఆయన అదే చెప్పారు కదా. ఓకే, చెప్పండి. It's a funny observation. వాలీ సినిమా చూసారా? పాతదే. there used to be a movie called Wall-E. డిస్నీ వాళ్ళది. దాంట్లో చివరికి అందరూ ఏమి ఉండదు, ఏం పని చేయరు. బేసికలీ ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై రోబోట్స్. సో దే ఆర్ సిట్ ఆన్ దిస్ మూవింగ్ స్కూటర్స్ మీద కూర్చుని తింటుని పడుకోవటం రోజంతా వాళ్ళు చేసేది, ఇంకేం చేయరు. సో అది గుర్తొచ్చింది నాకు ఇందాక సంజయ్ అన్న వెంటనే తింటమే. గో హెడ్ అరుణ్ గారు. అదే అంటే మీరు అన్నట్టు బేసిక్ గా someone needs to feed us. That's what our intention is, right? So that's what our intention is, right? తింటం కాదు సంజయ్, I kind of agree with you. Not about eating, sir. I mean, everything should be should be made by the robots or the machines, not by human, which can be done by the machines. What is the need of human? Right. In an ideal world, in an ideal utopian world, right? దాన్ని నన్ను తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని అడగమాకండి, నాకు ఆ వర్డ్స్ కూడా రావు. ఓకే, ఇఫ్ యూ థింకింగ్ ఆఫ్ యూటోపియా, రైట్, దట్ వుడ్ బి వేర్ ఆల్ ద మీనియల్ టాస్క్స్, అంటే ఇప్పుడు బట్టలు ఉతకటం కానీ, ఇల్లు ఉడటం కానీ, ఇలాంటివన్నీ, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ డన్ వేర్ ఎవర్ యూ క్యాన్ బై robots or machines. And the one thing that humans are capable of, right, that we know of, we don't know much about animals. We think some animals can think and do that, but as of now, from our knowledge, the only capacity or life form on this planet that can think and formulate ideas or hypothesize is humans at this point. So that's our personal idea lo, that's our greatest power. So we should use all our time to have these discussions and talk and eat and sleep. Yes. అష్రఫ్, నువ్వు పాయింట్స్ అని యాడ్ చేస్తావా? చందు గారు, నేను 1 minute, నాది ఫోన్ బాగా ఇబ్బంది పెట్టింది, ఇంకో ఫోన్ లోంచి వచ్చా. పద్దాక వెనక్కి వెళ్ళిపోతుంది. మీ దగ్గర నేర్చుకోవాలండి పర్సిస్టెన్స్ అంటే. ఎవరన్నా కానీ ఒక ఫోన్ పని చేయకపోతే నేను ఫోన్ ఇంకో ఫోన్ తెచ్చుకుని మళ్ళీ జాయిన్ అయ్యారు. థ్యాంక్ మీలాంటి సపోర్టర్స్ ఉండాలి లైవ్లకి. అది 3 సార్లు అలానే చేస్తుంది, ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు రేపు ఈ సంవత్సరం వచ్చే ఆషాఢ మాసానికి క్రాస్ అయిపోవచ్చు అండి. 30 లక్షలే ఉంది డిఫరెన్స్ చైనాకి ఇండియాకి. ఆషాఢ మాసం లేదు, దాటలేదు, ఇంకా 30 lakhs ఉంది డిఫరెన్స్. ఇదేంటిది, ఈ ఆషాఢ మాసంకి అయిపోద్ది. కుర్రోళ్ళు కొత్త పెళ్లి కొడుకులు తయారవుతారు. హోప్ ఏదైనా నెంబర్ 1 లో ఉండాలండి, ఏ విషయంలో అయినా సరే.
ఈ ఆషాఢ మాసానికి ఎలా అవుతుందండి? పాత ఆషాఢ మాసం వల్ల అదే అవ్వాలి. అదే ఆ ఎందుకంటే ఆషాఢ అన్లెస్ మాసం వీళ్ళందరూ ఇక్కడ ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే తప్ప ఇంకా అదే సంవత్సరం అది మారుతుంది. బై డిసెంబర్ అవుతుంది. అయినా ఈ మధ్య జనాలందరూ ఎవరు ఇమీడియట్లీ నోవర్ ఈస్ హ్యావింగ్ కిడ్స్ కదా పెళ్ళైన వెంటనే. చాలా మంది నాకు తెలిసిన దీంట్లోనే ఒకటే అండి, ఈ ఇండియా వాతావరణానికి కూడా పిల్లలు ఎక్కువ పడతాం జరుగుతూ ఉంటది. క్లైమేట్ సమశీతోష్ణ మండలం అంటారు కదా. రైట్ 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 ఆ, అది ఎందుకంటే ఎగ్జాంపుల్ నాకు మా పక్కింటి ఆయన ఒక ఆయన డాక్టర్ అనమాట. పిల్లలు పుట్ల 15 ఏళ్ళ పాటు ఇండియా వచ్చాక పిల్లలు పుట్టారు అతనికి. ఇండియా వచ్చి 6 నెలలు ఉన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, మళ్ళీ వెళ్ళిపోయాడు. కడుపు వచ్చాక 8వ నెల 9వ నెల వెళ్ళిపోయారు. చెప్పండి. సొసైటీలో యూజువల్ గా పెళ్ళైన తర్వాత ఇమీడియట్ గా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి అలా ప్రెషర్ వస్తూనే ఉంటది. పిల్లల్ని ఎప్పుడు కంటావు నీ ఎంకమ్మా నాకు నచ్చినప్పుడు నేను కంటాను రా, నీకు నచ్చినప్పుడు నేను ఎందుకు కనాలా అని చెప్పి ఇది కూడా అంటే మీకు ఆ పాత తరం వాళ్ళు ఉన్నారు కదా, సో దే కాన్స్టెంట్లీ పుష్ అనమాట. ఈ జనరేషన్ పిల్లలకి పెళ్ళైన తర్వాత ఇమీడియట్ గా లేట్ అయితే అవ్వదు పిల్లలకి కనండి. అయ్యో ఒకళ్ళు సరిపోదు. మళ్ళీ సెకండ్ ఎప్పుడు కంటున్నావు, ఒక అబ్బాయి అమ్మాయి పేరైతే బాగుంటది, అది ఇది అని చెప్పి అది జస్ట్ కీప్ పుషింగ్ అంతే. బేసిక్ గా ఏముంది దోలు తీరిపోద్ది, రేజ్ చేసేవాడికి తెలుస్తుంది బేసిక్ గా. ఇంకోటి అండి, మనం ఈ వర్గాలు ఇప్పుడు జోరాస్ట్రియన్స్ పార్సీస్ ఉన్నారా, వాళ్ళలో తగ్గిపోతున్నారు ఇండియాలో. కొన్ని మతాల్లోనేమో ఇంక్రీజ్ అయిపోతుంది. డెమోగ్రఫిక్ రిలీజియన్ బట్టి కూడా జరుగుతుంది అనమాట. అది కూడా గమనించాల్సిన విషయం. జోరాస్ట్రియన్స్ అదే పార్సీ మతం వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇస్లాం మతం వాళ్ళు పర్సంటేజ్ పెరుగుతూ ఉంది అనమాట. అలా అనమాట. ఈ మధ్యలో ఉన్నారు హిందూ మతం, క్రిస్టియన్స్, సిక్స్. డెమోగ్రఫీ రిలీజియన్ ప్రకారం కూడా ఉంటది అని చెప్తున్నా. సో ఇంకెవరైనా యాడ్ చేస్తారా? యాడ్ చేస్తే ఇట్ ఈస్ 1 hour 27 minutes. One more thing, and where I live, and I saw a family where they are living in a 50 square yard place, okay, which was donated by a landlord, their community landlord, and they having the 6 kids where he cannot afford a single child education also. So when he cannot even give a good education or good clothing, good food to the single person, he is having 6 kids. So even the government will go off the hands, right? నా పాయింట్ అర్థమైంది. ఇవి ఆల్రెడీ ఇవన్నీ ఆల్రెడీ దీనికి వచ్చి అంటే ఆల్రెడీ చెప్పాం లాస్ట్ 1.5 లో. అలా అది కాదు, నేను యాడ్ చేసేది ఏంటంటే దానికి దట్స్ ద అన్బ్యాలెన్స్డ్ గ్రోత్, రైట్? ఓకే, లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. Most of the people around me can easily afford to have 3 to 4 kids by the amount of means they have. But they will not. They'll have 1 kid, right? Mostly nowadays they're having 1 kid or at the most 2 kids, right? True. ఈ సపోర్ట్ చేయగలిగిన పాపులేషన్ ఏమో they're not having kids. Support children population now is having kids. That's why it's all growing in a very lopsided manner where resources no chatemo manam we are kind of becoming more I think we are over careful. అంటే రెసిషన్ వస్తుంది అని చెప్పి మనం డబ్బులు ఖర్చు పెట్టడం మామూలు కూడా మానేసాం అనుకోండి, రెసిషన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కన్స్యూమర్ డిమాండ్ పడిపోతుంది కదా. సో ఆ టైప్ అనమాట, చికెన్ ఆర్ ఎగ్ టైప్ లో అవుతుంది. So do we that's always a philosophical question, right? Like what is the right number? Like is your material comfort more important than other things down the line towards the world population or towards even your own kids? Arunraj అన్నట్టు మనకేమో ఇద్దరం కనమంటే దోలు తెరిపోతుంది అంటారు. But what is the thing that a single child goes through versus having siblings, support wise, family wise, alaga ayani? I think these are all questions everyone goes through. But I would
support if anyone can have kids to have kids, not restrict them if you can afford to have the kids. Even if you look into general afford, if they can afford, that's okay. But when you are when you are not able to afford your own things, you are having 6, like it's not. ఇంకోటి మళ్ళీ ఇంకోటి చెప్తాను, 1 minute. ఇప్పుడు ఇండియా వైజ్ గా చూస్తే సౌత్ ఇండియాలో కొంచెం పాపులేషన్ తగ్గుతూ ఉంటది. నార్త్ ఇండియా అంటే బీహార్, ఉత్తరప్రదేశ్ మెయిన్లీ వాళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు, వాళ్ళు పెరిగిపోతా ఉన్నారు. ఓ పాకిస్తాన్ అంత అయిపోయింది ఉత్తరప్రదేశ్. డ్రాక్స్ గారు, అంటే దీనికి ఈ ఎకనామిక్ క్రైటీరియా ఒక్కటే కాదు కదా, అంటే ఈ సైకలాజికల్ ఇవి కూడా ఆలోచించాలి మనం. అంటే చైల్డ్ కేర్ ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకుంటారు ఏమనేది, ఇది ఎక్కువ బర్డెన్ ఈ మానిటరీ టర్మ్స్ లో చూడడం కంటే కూడా. See, they all come down to, again, it's not like ఇప్పుడు ఒక పిల్లాడికి ఉన్నప్పుడు ఒక పిల్లాడికి it's not like one of them is not working and taking care of them, right? They are finding a way to take care of them. నువ్వు ఇప్పుడు if you can find child care for one kid, you can find child care for other kid, right? So it all comes down to economics in the sense, in the way ఆ ఒక్క కిడ్కి మీరు ఎన్ని రిసోర్సెస్ ఇద్దాం అనుకుంటున్నారు వర్సెస్ ఇద్దరికి ఏంటి అనే దాంట్లో ఐ థింక్ ఇట్ కమ్స్ డౌన్ టు అయిపోయిందా మధ్యలో చూసి అయిపోయిందా, లైవ్ అయిపోయిందా? సో వీడియో చూస్తున్న వాళ్ళు, కామెంట్స్ లో ఉన్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి. వీఆర్ అబౌట్ టు ఎండ్ ఇన్ 5 minutes. సో లైక్ చేసేయండి, ఒకసారి లైక్ చేసి ఎవరైనా అన్సబ్స్క్రైబ్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. I think it's more about I think it comes down to kind of a selfish desire than a realistic expectation. And I don't want to say selfish also, that's why I was struggling for the word. I don't know what it is. It's more of a fear complex than actually reality. ఇద్దరు కిడ్స్ ఉంటే మనం having 2 or 3 kids, right? Why we don't have 2 or 3 kids, and when we think we can't provide them, most of our parents had more than 1 kid, right? And they provided with whatever they had. So if we are better off than them, why are we still afraid to have 2 kids or more? అది నాకు ఎప్పుడు అర్థం. ఒకటే దాస్ గారు చెప్తా దీనికి వివరం. ఆడోళ్ళు అంత ముందు పూర్వకాలంలో సహకరించేవాళ్ళు, ఇప్పుడు వద్దంటున్నారు. మెయిన్ కాదు, మగవాళ్ళకి ఓకే, ఆడవాళ్ళు సహకరించట్లేదు. మగాళ్ళు కూడా వద్దంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారులేండి. బేసిక్ గా నేను అలా ఆపోజిట్ విన్నాను శ్రీపి గారు. బేసిక్ గా ఆడవాళ్ళకి దే వాంట్ మోర్ కిడ్స్, బట్ నా వల్ల కాదనే. ఈ మధ్య మగాళ్ళు ఎందుకు వద్దంటున్నారు అంటే పని చేయాల్సిన వీళ్ళకి సగం అవుతుంది. ఇదివరకైతే పెద్ద పని ఉండేది కదా, పిల్ల కట్టడానికి ఆడవాళ్ళకే ఉండేది పని అంతా. ఇప్పుడు మగాళ్ళు ఎందుకు వద్దంటున్నారు అంటే వీళ్ళకి పని ఉంటుంది కదా. మీరు జాక్స్ గారు అన్నారు కదా, ఎందుకు ఇదివరకు ఎందుకు అదేంటంటే మీకు అక్కడ అలా ఉంటది కదా, ఇక్కడంటే పని అంతా ఆడవాళ్ళే చేసుకోవాలి కాబట్టి పిల్లలు పెంచడం అదంతా కష్టం అవుతుంది కాబట్టి ఆడవాళ్ళు. మెయిన్ ఏమంటే టైమ్స్ చేంజ్ అయ్యాయి. ఇది వరకు ఆడవాళ్ళు మెజారిటీ ఆఫ్ దెమ్ ఇంటి పట్టి ఉండి చూసుకునేవాళ్ళు పిల్లల్ని. ఇప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్ కి ఫ్యామిలీలో ఇద్దరు పనిచేయాల్సి వస్తుంది. మళ్ళీ దాన్ని గ్రీడ్ అంటారేమని అనుకోండి, బట్ నాకున్న అండర్స్టాండింగ్ బట్టి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఫోర్స్డ్ టు వర్క్ టు వాట్ ఎవర్ రీజన్. అండ్ అలాంటి కాంటెక్స్ట్ లో భర్తకి, మగవాళ్ళకి న్యాచురల్ గా రాదు పేషెన్స్, పిల్లల్ని రేజ్ చేయడం వచ్చే పేషెన్స్ రాదు. సో పైగా పిల్లలంటే ఒక 1 year లైఫ్ ఎంజాయ్మెంట్ అనేది తగ్గిపోద్ది ఆడవాళ్ళకి. అంటే 6 months నుంచి మళ్ళీ వాళ్ళ పిల్లలు 6 నెలలు అయ్యేదాకా, అంటే 1 year. అది కూడా ఇబ్బంది అని. ఇప్పుడు చదువుకుంటున్నారు కదా అందరూ ఆడవాళ్ళు అనేవాళ్ళు, కనీసం డిగ్రీ అయినా చదువుతున్నారు కదా, అందుకని వాళ్ళు కూడా వద్దనుకుంటున్నారు. ఇద్దరు చాలే, లేక కొంతమంది ఒకళ్ళే చాలు అంటున్నారు. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ వర్కింగ్ అండ్ ప్రెజర్స్ ఆల్సో డైరెక్ట్ కోరిలేషన్
టు దిస్ బేసిక్గా బర్త్ ఐ మీన్ బర్త్ డిఫెక్ట్స్ దగ్గర నుంచి అసలు బర్త్ ఫెర్టిలిటీ లేకపోవడం అనేది కాన్సెప్ట్లు కూడా బేసిక్గా దే ఆర్ గ్రోయింగ్ ఓన్లీ బికాస్ ఇప్పుడు మీకు అసలు కంటానికి ఇబ్బంది అయ్యి సర్గోసిలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది ఇండియాలో. చాలా మంది వేరే రకంగా వెళ్తున్నారులేండి, వేరే రీజన్స్ కూడా. అది ఇంకోటి అరుణ్ రాజు, ఐ థింక్ యూ బాట్ అప్ ఎ గుడ్ పాయింట్. Not just that, people are starting to have kids later in life, so you don't have that much of a real window to have an expectation of having kids without any problems, right? ఒకసారి 34-35 ఆడాళ్ళకి దాటిన తర్వాత మగాళ్ళకి, like if you're nearing 40, you have more odds of having kids that might have problems. So I think that cuts down the window too. That adds in along with the సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాత పిల్లలు కనాలనుకున్నప్పటికి యువర్ ఫర్టైల్ ఇయర్స్ ఆర్ వెరీ షార్ట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ ద ఫీమేల్స్ ఇన్ విచ్ యూ కెన్ స్పేస్ యువర్ కిడ్స్. అంటే ఇయర్కి ఒకళ్ళు కానీ వాళ్ళకి స్పేసింగ్ ఏం అవసరం లేదనుకోండి, బట్ మోస్ట్ పీపుల్ ఆర్ ప్లానింగ్ టు స్పేస్, దెన్ యూఆర్ బేసికలీ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఆడవాళ్ళు, బై దట్ టైం నేను ఇంజనీరింగ్ అయిపోయి నా కాలేజ్కి వచ్చేసరికి జాబ్కి వచ్చేసరికి దే ఆల్రెడీ హ్యాడ్ లైక్ 1-2 కిడ్స్. అండ్ ఇప్పుడు నేను ఏజింగ్ వరకు చూసుకుంటే, ఐ మీన్ ఎస్పెషలీ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ ఏజింగ్ నా ఏజింగ్ చూసుకుంటే, నేను బికాస్ ఐ హ్యాడ్ కిడ్స్ లేటర్, ఐ ఏజ్డ్ ఎ లాట్ బికాస్ యూనో యాజ్ యూ ఏజ్ నీ ఎనర్జీ కూడా పడిపోతుంది టు కిడ్స్ ని పెంచడం అనే దగ్గర. అండ్ దే లుక్ దే యాజ్ ఇఫ్ దే వాళ్ళకున్న అదే సేమ్ ఏజ్ లో ఉంటుంది వాళ్ళు ఇప్పటికి కూడా ఎట్లయితే ఉన్నారో అలాగే ఉన్నారు. సో ఐ మీన్ ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ కిడ్స్ ఎర్లీ ఇన్ వన్స్ లైఫ్. బేసిక్ అది నా సమ్మరీ దాంట్లో. అండ్ పాపులేషన్ నుంచి పేరెంటింగ్ వచ్చిందా మంది టాపిక్ ఇప్పుడు? ఇది ఓ పాయింట్ దానిలో. పేరెంటింగ్ వల్ల కూడా చాలా మంది పాపులేషన్ వద్దనుకుంటున్నారు. అంటే పిల్లలు లేట్ గా కంటాం గానీ తగ్గించుకుంటాం గానీ. US can handle 20% of India's population because there is more landscape. They're already handling it. 20% more. 20% more. I mean, India. Sanjay, I completely agree with your point, and I'm a huge proponent of US వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళు ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడితే I have only one point. So if your southern border is open for illegal immigration, why are your airports closed to illegal immigration? మా ఇండియాలో చాలా మంది జనం ఉన్నారు, చాలా మంది ఏబుల్ బాడీడ్ పీపుల్ ఉన్నారు who want to come here. Open up your airports and let them come in. This country can easily support 100,000 people who are productive, not who will leech out the system, but who are productive. All of they can easily support 100,000, not 100,000, 100 million more. Sorry, 100 million more people. 450 million వరకు సపోర్ట్ చేయగలదు ఈ కంట్రీ if they're all productive population that's coming in. 450 million means it's 45 crore. Yeah, okay. ప్రొడక్టివ్ వాళ్ళు వస్తే వచ్చేసి అందరికి మాకు సిస్టమ్ నుంచి డబ్బులు కావాలి, అన్ని సిస్టమ్ ప్రొవైడ్ చేయాలంటే కష్టం. కానీ ముగ్ధా ప్యారిస్ యూ విల్ హియర్ దట్. ఎందుకంటే whenever people talk about illegal immigration, that's the question I have, like why are you only favoring illegal immigration to the southern border? Just do it through your airports. అదేనండి, ఇప్పుడు 33 కోట్లు ఉన్నారు, ఇంకో 10 కోట్ల వరకు సపోర్ట్ చేస్తుంది అంతేగా. యా, అంటే 33 కోట్లు అఫీషియల్ లెక్క అండి. ఇల్లీగల్ పాపులేషన్ ఒక 11 నుంచి 15 వరకు ఉన్నారని ఎస్టిమేట్స్ ఉన్నాయి. కోట్లు కాదు, మిలియన్, లక్షలు, అంటే ఒక కోటి మంది ఉన్నారని ఎస్టిమేట్ అది. సో ఇండియా కన్నా 3 times పెద్దది కదా ల్యాండ్. సైజ్ ఒకటే కాదు కదండి, వీళ్ళకున్న రిసోర్సెస్ వల్ల కూడా దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ కంట్రీ యుఎస్. ఆ రివర్స్ లో వాటర్ గానీ, అంటే కెనడా ఇంకా పెద్దది కండి, అమెరికా కన్నా పెద్దది కెనడా. సైజ్ ఒకటే కాదు కదండి మీకు కావాల్సింది. రష్యా ఇంకా చాలా పెద్ద లెక్కలో వీళ్ళన్నిటికన్నా. రష్యా పూర్తిగానే డిస్కవర్ చేయాలి, ఇంకా రష్యా మొత్తం డిస్కవర్ అవ్వాలి. అలా ఇలా పెద్దగా ఉన్న కంట్రీస్ లో ఇప్పుడు బ్రెజిల్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనా,
రష్యా చూసుకుంటే ఇట్లో హ్యూజ్ సైజ్ కంపేర్ టు ద పాపులేషన్, అన్నిట్లోకి బెస్ట్ జియోగ్రాఫికల్ సపోర్ట్ చేయగలిగింది యుఎస్ఏ పాపులేషన్. బట్ యుఎస్ ఆల్సో హ్యాస్ అ హ్యూజ్ పాపులేషన్ కంపేర్ టు ఎనీ ఆఫ్ దీస్ కంట్రీస్. చైనా కూడా జనాభా అంతా ఒక పావంతులోనే ఉంటారు ఇటు నార్త్ ఈస్ట్ లో. అసలు అంటే 30 వంతు ఖాళీ, ఎడారి, మంచూరియా, అదే అదేంటంటే షెంజియాన్ మంచు అయింది మంచు తక్కువే మంచు పాపులేషన్. ఎడారి అదంతా. అటు మంగోలియా ఉందా, మంగోలియా అంతా మంచు, మళ్ళీ అటు కూడా ఖాళీనే. మంగోలియా ఇస్ ద లీస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ నేషన్ ఇన్ ద వరల్డ్ అనుకుంటా. మొగాడు బావ కింద కామెంట్ పెట్టారు, ఈ లైవ్ డిస్కషన్ అయ్యే లోపు ఇండియాలో 1 లక్ష రూపాయలు పుట్టేస్తారు. మేమందరం ఇక్కడ ఉంటాం వల్ల కొంతమంది తగ్గుతారు కదండి. తగ్గుతారు. బాబా ఆషాఢ మాసానికి ఫస్ట్ ప్లేస్ కి వస్తారులే, కంగారు పడు మాకు. ఓకే, ఈరోజు ఇక్కడతో ఆపుతున్నాం. రేపు వైజాగ్ దాని గురించి పెట్టాం కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ కమ్ అండ్ జాయిన్. వెళ్ళేటప్పుడు లైక్ చేయండి వీడియోని, అండ్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఈ టైంలో బ్యాక్గ్రౌండ్ లో నేను మాట్లాడచ్చా? అవలా ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కి వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చినట్టు బాగుంటుందేమో, డబ్బింగ్ లాగా.